అందరికీ నమస్తే. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సింది. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు చాలా యాక్టివ్గా లేరు, చదువులో యాక్టివ్ లేరు, క్రీడల్లో యాక్టివ్ లేరు, అసలు వాళ్ళ బ్రెయిన్ ఎట్లా డెవలప్మెంట్ అవుతుందో తెలియదు అని అందరూ కూడా ఆ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆ స్కూల్లో కావచ్చు, పక్కింటి వాళ్ళలో కావచ్చు, వారందరూ కూడా ఈ వీడియో చూడాలి. ఎందుకంటే అసలు పిల్లల బ్రెయిన్ ఎలా ఉంటుంది, వారిని ఏం చేయాలి అనే విషయమై ఈరోజు మనం డాక్టర్ వెంకటేశ్వర్ గారితో మాట్లాడదాం. బ్రైటర్ మైండ్స్ మాస్టర్ ట్రైనర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. అసలు బ్రెయిన్ అంటే అందరికి ఒకటే తెలుసు, అసలు లెఫ్ట్ బ్రెయిన్ ఏంటి, రైట్ బ్రెయిన్ ఏంటి అనే అంశం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ సార్, నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఏంటి సార్, అంటే బ్రెయిన్ లో రెండు రకాలు ఉంటాయా? రెండు రకాలుగా ఉంటుంది. ఏంటి దాని డిఫరెన్స్? సో మెయిన్గా వచ్చేసి చిన్నపిల్లలకి మనం జనరల్గా తీసుకుంటే చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి యాజ్ బ్రెయిన్ డెవలప్మెంట్ స్ట్రాటజీలో 4 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటాం. సో మనం నేర్పించే కాన్సెప్ట్స్లో బ్రైటర్ మైండ్స్ అనే ఒక సైంటిఫిక్ ఒక పెడగాగి కాన్సెప్ట్లో పిల్లలకి అందించేది ఏంటంటే ఇట్ ఈస్ అ హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్. హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే పిల్లల పూర్తి మెదడుని మనం ఎట్లా డెవలప్ చేయాలి. సో యాజ్ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా న్యూరో సైన్స్, న్యూరో ప్లాస్టిసిటీ రీసెర్చ్ ప్రకారం డిజైన్ చేయబడ్డ ప్రోగ్రామ్. సో 0 to 2 years వరకు ఏంటంటే పిల్లల హై సెన్సర్ యాక్టివ్ గా ఉంటది. సో ఈ హై సెన్సర్ ఎలా ఉంటుందంటే పిల్లలు మనం ఏదైతే 2 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళ సెన్సర్ యాక్టివ్ గా ఉండంటే పిల్లలు మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో పిల్లలతో మాట్లాడించడం, ఆడించడం ఇట్లాంటివి ఏదైతే ఉంటాయో చిన్న చిన్న అంశాలన్నీ కూడా సెన్సరీ ప్యాటర్న్ ద్వారా పిల్లలకు ఆ బ్రెయిన్ లోనే ఎక్కువగా ఆ న్యూరల్, ఇప్పుడు మన బ్రెయిన్ లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఈ 100 బిలియన్ న్యూరాన్స్ ఒక ఏజ్ ఆఫ్ వచ్చేసరికి ఇట్ ఈస్ 80 బిలియన్ న్యూరాన్స్ గా మారిపోతాయి. అంటే పెరిగి కనెక్ట్ అయిపోయి ఆ 80 బిలియన్ న్యూరాన్స్ కి వస్తాయి. సో చిన్నప్పుడు పిల్లలకి ఏంటంటే హై సెన్సర్ యాక్టివ్ గా ఉండడం వల్ల 0 to 2 years వరకు సో 2 million per second అంటే 2 million 20 లక్షల సెకండ్స్ బ్రెయిన్ లో న్యూరాన్స్ అన్ని కూడా త్రో సెన్సర్ ద్వారా పిల్లల్లో బ్రెయిన్ లో అనేది ఒక పాత్, ఒక రోడ్ లాగా క్రియేట్ అయి ఉంటాయి. అంటే ఆ వయసులో ఎక్కువ గుర్తుపట్టే స్థితిలో ఉంటారు, గుర్తు పెట్టుకునే సెన్సర్. ఎందుకంటే చిన్న పిల్లలు 2 సంవత్సరాల పిల్లలు మాట్లాడలేరు. కానీ బి సైంటిఫిక్ ఏం చెప్తుందంటే 2 ఏళ్ల పిల్లలకి సెన్సర్ అంటే వినడం ద్వారా కానీ, స్పర్శ జ్ఞానం ద్వారా కానీ, వాసనలు చిన్న చిన్నవి గుర్తుపట్టడం కానీ పిల్లలకి ఎక్కువగా అదవుతుంది. సో దీంతో పాటు సో ఏజ్ ఆఫ్ 2 to 25 years న్యూరోప్లాస్టిసిటీ ఏం చెప్తుందంటే 2 సంవత్సరాల నుంచి పిల్లలకి 25 సంవత్సరాలు వచ్చే వరకు బ్రెయిన్ లో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే మన లైఫ్ సంబంధించిన అలవాట్లు కానీ, చుట్టూ ఉండే 25 సంవత్సరాల వరకు మనం నిరంతరం మన అలవాట్లని, మన పద్ధతుల్ని, మన ఆహార అలవాట్లు ఏదైనా కానీ ఇతర అలవాట్లు అన్ని కూడా మార్చుకుంటూ ఉండొచ్చు. సో 25 years తర్వాత ఏమైతుందంటే అవి రిపీట్ అవుతా ఉంటాయి. సో న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే న్యూరో ప్లాస్టిసిటీ ప్రకారం ఇప్పుడు 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు నేను ఒక లక్ష్యాన్ని అనుకున్నా, ఆ లక్ష్యాన్ని నేను సాధించలేదు. సో నాకు లక్ష్యాన్ని సాధించే అంశం 26 సంవత్సరాలు నాకు దొరికింది. సో కానీ నాలో పాత అలవాట్లు నన్ను వెనక్కి లాగుతున్నాయి. అప్పుడు నేను ఏం చేయాలి? సో ఇట్లాంటి టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ టెక్నిక్స్ ముందే చిన్నపిల్లలకి మనం నేర్పిస్తున్నాం. ఏదైతే వెనక్కి లాగే టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ పద్ధతులు కానీ, ఆహార అలవాట్లు కానీ, నిద్ర కానీ, సో ప్రాపర్గా ఇప్పుడున్న పిల్లలు మొబైల్ అడిక్షన్ కానీ ఏదైతే డిస్టర్బ్ అయ్యే ప్యాటర్న్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి బ్రెయిన్ ని ప్రాపర్ గా డెవలప్మెంట్ చేసే స్థితికి మనం పిల్లల్ని తీసుకెళ్తున్నాం. సో 20 చిన్న వయసు నుంచి అంటే 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఆ వయసు నుంచి ఇంత పెద్ద నేర్పడం ఎందుకు? సో ఒకటి ఏంటంటే ఇప్పుడు సైంటిఫిక్ గా మనం 2 నుంచి 0 to 2 years అంటే పుట్టిన దగ్గర నుంచి విషయం మాట్లాడుకున్నాం. సో మినిమం అంటే సైంటిఫిక్ గా ఇంకే విషయాలు చెప్తుందంటే 2 ఏళ్ల నుంచి పిల్లల్ని ప్రాపర్ గా 5 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి స్పీచ్ డిలే ఉంటుంది, అంటే ఆటిజం సింటమ్స్ అంటాం. సో ఎప్పుడైతే పేరెంట్స్ ఇప్పుడున్న కరెంట్ ఇష్యూస్ లో అంటే కరెంట్ సినారియో తీసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ పేరెంట్స్ ఇద్దరు కూడా వర్క్స్ కి వెళ్ళడం, పిల్లల్ని పట్టించుకోకపోవడం, ఎమోషనల్ బాండింగ్ తక్కువ అవ్వడం, ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం. సో దీని ద్వారా పిల్లలకి ఆటిజం సింటమ్స్ ఇప్పుడు దాదాపు 100లో 30 to 40%, మనకు 100లో 30 to 40% ఆటిజం సింటమ్స్ హైదరాబాద్ లో అదొక మంచి బిజినెస్ లాగా మారింది. అవును. సో అలాగే బ్రెయిన్ ట్రైనింగ్ ఎందుకంటే 6 to 12 years బ్రెయిన్ లో జరగాల్సిన ఫంక్షన్ అంతా కూడా ఈ ఏజ్ లో జరుగుతుంది. ప్రాపర్ గా పిల్లలకి బ్రెయిన్ సంబంధించిన ఎలాంటి కైండ్ ఆఫ్ అయిన యాక్టివిటీ ఇవ్వకపోతే బ్రెయిన్ లో ఎంత ఉంది స్టార్టింగ్ మాట్లాడుకున్నట్టు 100 బిలియన్ న్యూరాన్స్ లో ఒక 50% బ్రెయిన్, ఆ 50% న్యూరాన్స్ అన్ని కూడా లాస్ అయిపోతాయి. సో దానివల్ల మళ్ళీ ఇప్పుడు సింపుల్ గా మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చిన్నప్పుడు పిల్లోడు ఒక 10 ఏళ్లలో క్రికెట్ ఆడగలిగినప్పుడు
అది 15-20 సంవత్సరాలు కూడా ఆడగలుగుతాడు. చిన్నప్పుడే మనం దారి వేయడం అంటే ఆ దారి అంటే పిల్లలు క్రికెట్ ఆడడం అలవాటు లేకపోతే 60 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కూడా ఆడలేడు. సో అలవాటు అనేది మనం పిల్లలకి క్రియేట్ చేయాలి చిన్న ఏజ్ లోనే. సో ఇది చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటది, ఏదైనా ఆడాలనిపించినప్పుడు దానిపైన ఎక్కువగా మక్కువ చూపిస్తారు పిల్లలు. ఓకే సార్, ఇది మీరు చెప్పినంత థియరీ అనుకుందాం. ఇప్పుడు ప్రాక్టికల్ కాడికి వచ్చేసరికి పిల్లలంతా ఒకలాంటి, మీరు చెప్పినట్టు ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు డ్యూటీ చేయగల కావచ్చు, పెద్దలు లేకపోవడం కావచ్చు, ఇంట్లో పెద్ద మనుషుల వాళ్ళు, దీని వల్ల కొన్ని రకాల వాళ్ళ అలవాట్లు తప్పిపోయినాయి. మర్యాద చేయడం కావచ్చు, సమాజంలో మంచి చేయడం కావచ్చు, లేకపోతే కొన్ని అలవాట్లు. మీ బ్రైటర్ మైండ్స్ ద్వారా ఒక పదం విన్నాను, ఎంపతి. ఏంటిదండి స్పెషల్ ఏంటి, అదేంటి? సో ఎంపతి అంటే పిల్లల్లో కొన్ని ఎలిమెంట్స్ లో పిల్లలకి ఎంపతి నేర్పిస్తారు. ఎంపతి అంటే సహానుభూతి. అంటే మనం చేయించే కొన్ని బ్రైటర్ మైండ్ సెక్షన్ లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సో ఎదుటి వాళ్ళని మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, సో వాళ్ళని మనం మన సెషన్స్ లో కూర్చోబెట్టి మెడిటేషన్, యోగా, ఆసన, ప్రాణాయామ, ముద్ర టెక్నిక్స్ నేర్పిస్తూ సో కొన్ని మోరల్ వాల్యూ థింగ్స్ నేర్పిస్తాం వాళ్ళకి. అంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, మనం తినే ఆహారం ఎలా ఉండాలి, మనం పడుకునేటప్పుడు ఎలాంటి విధానంలో పడుకోవాలి, ఎలాంటి ప్రేయర్ఫుల్ స్టేట్ లో మనం ఉండాలి, మన చుట్టూ ఉండే వాటిని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇప్పుడు నేచర్ లో మనకి ఏ ఎలిమెంట్స్ దొరుకుతున్నాయి వాటిని ఎలా డిస్టర్బ్ అవ్వకుండా మనం కాపాడాలి. ఇప్పుడు ఎవరో అందిస్తే ఒక ఫ్రూట్, ఓ చెట్టు, మనకు పండ్లు దొరుకుతున్నాయి, ఎవరో పెట్టిన చెట్టు మనం ఇంట్లో లేదా మన ఏరియాలో ఉన్న వాటిని మనం తింటున్నాం. మన పిల్లలకి మనం నెక్స్ట్ జనరేషన్ కి అందించాలంటే మన అలాంటి స్వభావాన్ని, అలాంటి సానుభూతి అంటే మనం సేవా దృక్పథంతో మనం వేరే వాళ్ళకి అందించినప్పుడు ఇది జనరేట్ అవుతా ఉంటది. సో కొన్ని మోరల్ వాల్యూస్ తో ఈ పిల్లలకి ఎంపతి అనే కాన్సెప్ట్ పిల్లలకి నేర్పిస్తున్నాం. ఓకే, అలాగే సేమ్ మన ఇన్స్టిట్యూట్ లో ఈ కళ్ళకి బ్లైండ్ ఫోల్డింగ్ అంటే కుర్చీలోంచి వెళ్ళడం తాకకుండా ప్లస్ కలర్ గుర్తుపట్టడం అంటే అది దానికి వీటికి ఏంటి అంటే బ్రెయిన్ పెంచడమేనా, జ్ఞాపకశక్తి పెంచడం? మనకు మెయిన్ ఏంటంటే బ్రైటర్ మైండ్స్ లో బ్లైండ్ ఫోల్డ్ అనే ఇంట్యూషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో సహజంగా ఇప్పుడు వాడుక భాషలో ఇంట్యూషన్ అన్నా, థర్డ్ బ్రెయిన్ అన్నా, మిడ్ బ్రెయిన్ అన్నా రకరకాల పేర్లు ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే మనం ఇంట్యూషన్ అనే కాన్సెప్ట్ లో పిల్లలకి నేర్పిస్తున్నాం. ఈ ఇంట్యూషన్ అంటే సహజంగా మాట్లాడితే ఇన్నర్ ట్యూషన్ అంటే మనలో ఉన్న సహజ సామర్థ్యాలని మనం వెలికి తీసుకునే పద్ధతి. సింపుల్ గా చెప్పాలంటే అది ఏ పద్ధతిలో మనం డెవలప్ చేయడం, పిల్లలకి బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడానికి బ్రెయిన్ సంబంధించిన ఎక్సర్సైజ్, వాళ్ళకి ప్రాణాయామ ఎక్సర్సైజ్, తర్వాత ఆసనం నేర్పించడం, ముద్ర నేర్పించడం, ఐ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో ఐ ఎక్సర్సైజ్, పిల్లలకి రిలాక్సేషన్ టెక్నిక్, తర్వాత స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, తర్వాత ఆ ప్యాటర్న్, తర్వాత వాళ్ళ ఇంటర్నల్ గా జరిగే బయాలజికల్ చేంజెస్ ఏమున్నాయి, పిల్లలకి వేటికి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు, మొబైల్ ఫోన్ కా, తర్వాత జంక్ ఫుడ్ కా, ఈ ప్యాటర్న్స్ ఇవి ఏవి ప్రాపర్ గా లేకపోయినా బ్రెయిన్ ఫ్లక్చుయేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అంటే బ్రెయిన్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో సైంటిఫిక్ గా పిల్లలు ఎప్పుడు కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటారు. ఈ హైపర్ యాక్టివ్ ఉండే పిల్లల్ని మనం ఏ అంశం ఇచ్చినా, అంటే మనం ఇంట్లో తల్లిదండ్రులుగా మనం కొత్త విషయాలు చెప్పినప్పుడు అర్థం కావు, టీచర్స్ చెప్పినా వాళ్ళు రిసీవ్ చేసుకునే ఎబిలిటీ పిల్లలకు ఉండదు. సో ఈ యాక్టివిటీస్ పిల్లలు చేయడం వల్ల బ్రెయిన్ లో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎక్సర్సైజ్, ప్రాణాయామ బాగా అందించడం, పిల్లలకి భ్రమరి ఎక్సర్సైజ్ ఇట్లాంటివి చేయించడం వల్ల బ్రెయిన్ కి సఫిషియంట్ ఆక్సిజన్ లెవెల్స్ అందించడం వల్ల బ్రెయిన్ లో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే గామా, బీటా నుంచి నెమ్మదిగా ఆల్ఫా టు డెల్టా స్టేజ్ లో వస్తాయి. ఈ స్టేజ్ కి వచ్చిన పిల్లోడికి అట్లీస్ట్ ఇక్కడ అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. ఒక టీచరు పిల్లోడికి ఏదైనా విషయాలు చెప్తున్నప్పుడు అది రిసీవ్ చేసుకునే ఎబిలిటీ పిల్లలకి డెవలప్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు. మా ఇంట్లో పిల్లలు అయితే సూపర్ హైపర్ యాక్టివ్ అంటారు, చెప్తే వినరు, అది మంచి చెప్పినా ఏం చెప్పినా వాళ్ళు తోచిందే చేస్తారు అనే వాళ్ళు. కానీ మీరు ఎట్లా ట్రైన్ చేస్తారు? సో మెయిన్ గా హైపర్ యాక్టివ్ కొన్ని విధాలుగా మంచిదే. ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ, ఆ పొటెన్షియల్స్ ని, ఆ పిల్లోడిలో ఉన్న టాలెంట్ గురించి దాన్ని డైవర్ట్ చేయడం. సో ఒక పిల్లోడు హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలు ఎలా ఉంటారు అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఆడుతూ ఉంటారు. సో ఈ ఆడే పిల్లల్ని సేమ్ అదే ఎనర్జీ, అదే పొటెన్షియల్ ఒక గేమ్ కన్వర్ట్ చేయడం, ఒక యాక్టివిటీకి కన్వర్ట్ చేయడం. దాని వల్ల ఏమైతుంది, పిల్లలకి సేమ్ అదే ఎనర్జీ, అదే పొటెన్షియల్స్ యాక్టివిటీ కన్వర్ట్ చేయడం వల్ల ఒక గేమ్ లో నిష్ణాతులు అవుతారు. సో బ్రెయిన్ ని ప్రాపర్ గా ఇంకా మనం ఇంకోటి ఏంటంటే వాళ్ళు హైపర్ కావడానికి కారణాలు ఏంటంటే పిల్లలకి ఇప్పుడు ఉన్నటువంటి ఫోన్, హెవీ ఫోన్. వాళ్ళ పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు ఆ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల దాంట్లో వచ్చిన బ్లూ రేస్ కానీ, తర్వాత ఇదంతా కూడా పిల్లల ఈ బ్రెయిన్ ప్యాటర్న్ లో ముందు భాగం ఫ్రంటల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటాం. సహజంగా ప్రతి ఒక్క హ్యూమన్ కి అంటే మనిషికి ఆలోచించే న్యాచురల్ స్వభావం ఉంటది. ఎప్పుడైతే పిల్లలు ఈ పిల్లలు బ్రెయిన్ డెవలప్ అవుతున్న స్టేజ్ లో పిల్లలు హెవీగా ఫోన్స్ వాడటం వల్ల
ఇక్కడ న్యాచురల్ థింకింగ్ క్యాపబుల్ లాస్ అవుతున్నారు పిల్లలు. ఓహో. సహజంగా ఆలోచించే శక్తి సామర్థ్యాలు పిల్లలు తగ్గిపోవడం వల్ల డిపెండెన్సీ పెరుగుతుంది. సో ఏ డిపెండెన్సీ? పక్కన ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఇంకేదైనా పర్సన్, వాళ్ళు ఏది చెప్తే అది బ్లైండ్ గా ఫాలో అవుతున్నారు. దానివల్ల ఏంటి, ఇప్పుడు మనం చూస్తున్నాం సొసైటీలో, ఇప్పుడు మనం సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం. ఎందుకు కారణం? మనకు ఆలోచించే శక్తి సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి. సో పిల్లలు కూడా అదే ప్రాబ్లం. ఈ ఫోన్ హెవీ రేడియేషన్స్ వల్ల ఈ మెయిన్ గా ఐస్ లో రెటీనా ఇదంతా ప్రాబ్లం రావడం ఒకటి, ఈ ప్రెంటల్ ప్రిఫ్రంటల్ కాస్ట్ లో ఉన్నటువంటి ఆలోచన శక్తి సామర్థ్యాలు తగ్గిపోవడం ఒకటి, హైపర్ గా ఉండడానికి ఇంకొక కారణం ఏంటంటే ఫుడ్. ఇప్పుడు ఉన్నట్టు అంతా కూడా పిల్లలు ప్యాకెట్ ఫుడ్, సో బయట దొరికి అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం, ఆ కెమికల్ ప్రాసెస్ ఫుడ్. సో దాన్ని సైన్స్ లో ఇట్ ఈస్ అ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటారు. మనం సహజంగా తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మన శరీరానికి, మన మెదడుకు సరఫరా అవుతుంది. సో ఆ దాంట్లో ఏదైనా కెమికల్ ఫుడ్ తిన్నప్పుడు బ్రెయిన్ లో ఆ కెమికల్ ఏదైతే ఉంటుందో ఆ దానికి సంబంధించిన కొన్ని కెమికల్స్ బ్రెయిన్ ని ట్రిగర్ అవుట్ చేస్తుంది, అంటే కొన్ని ప్లెజర్స్ ని రిలీజ్ చేస్తుంది. దాన్ని సైన్స్ లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. లైక్ డోపమైన్, ఆక్సిటోసిన్, మెలటోనిన్, ఇట్లాంటి రకరకాల కొన్ని కెమికల్స్ బ్రెయిన్ లో ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయినప్పుడు సో ఆ ఏదైతే ఆ కెమికల్ ప్రభావం ఉంటుందో బ్రెయిన్ అలా రెస్పాండ్ అవుతుంది. సహజం ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం మధ్యాహ్నం టైంలో మనం నార్మల్ గా మనం ఇంట్లో వెజిటేబుల్ రైస్ తిన్నదానికి తర్వాత మన హోటల్లో బిర్యానీ తిన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రాస్నెస్ ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. అంటే ఆ టైంలో ఏదైతే ఆ ఫుడ్ ద్వారా మనం డ్రౌజీ అయిపోతాం, అంటే కంప్లీట్ నిద్రపోయే స్టేజ్కి వచ్చేస్తాం. అంటే ఇప్పుడు మనం సింపుల్ గా చూసుకుంటే సేమ్ మధ్యాహ్నం ఒక రోజు నార్మల్ రైస్ తిన్నాం, ఇంకో రోజు బిర్యానీ తిన్నాం. సో ఆ వెయిట్ తెలుస్తుంది కదా మనకు. అంటే ఫుడ్ హెవీ అవుతుందనా, లేకపోతే అందులో ఉండే విటమిన్స్ అంటే దాంట్లో ఉండే రకరకాల మసాలాస్ కానీ ఇవన్నీ కూడా పిల్లల గట్టు ఏదైతే ఉంటే, ఇప్పుడు పిల్లల డైజెషన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో చాలా మంది పేరెంట్స్ మనం చూస్తూ ఉంటే పొద్దున్నే పేరెంట్స్ పిల్లలు వాళ్ళు ఏది అడిగితే వాళ్ళకి ఏది కనిపిస్తే అది పిల్లలు కొనబడతా ఉంటారు. రాత్రి కాఫ్ ఇట్లాంటివి వచ్చేస్తే మళ్ళీ రాత్రి 10ంటికి 11ంటికి హాస్పిటల్ తీసుకొస్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ పిల్లలు దీని వల్ల ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది, పిల్లలకి రెసిస్టెన్స్ లేదు, వాళ్ళకి ప్రాపర్ గా ఆ బలం తట్టుకునే ఏదైనా ప్రాబ్లమ్స్ తట్టుకునే ప్యాటర్న్ లేదు. ఇంకా మెయిన్ కంప్లైంట్ ఏంటి అంటే, మేము మంచి ఫుడ్ పెడుతున్నాము కానీ వాడి బ్రెయిన్ డెవలప్మెంట్ కావడం లేదు. కేవలం అంటే ఫోన్ ఇస్తేనే ఆ స్క్రీన్ చూస్తే తప్ప తిండినాడు. ఎవరైనా 50-60% ఆఫ్ పీపుల్ అదే కంప్లైంట్. పేరెంట్ తినిపించినా, డాడీ తినిపించినా, మమ్మీ తినిపించినా, ఇంకెవరు తినిపించినా కూడా ఫోన్ ఇలా ఉంటే తప్ప తినరు. చాలా ఇప్పుడు ఫంక్షన్ లాగా చూస్తున్నది కూడా అదే. వాళ్ళు ఎత్తుకుంటారు, ఒక పక్క ఫోన్ ఇస్తారు, తినబెడతారు. ఇది ఎట్లా మారాలి మరి? సో ఒకటి ఏంటంటే, ఈవెన్ మనం ఒక పిల్లోడికి తినేటప్పుడు ఫోన్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు పిల్లలు దాదాపు మినిమం తొందరగా ఎవరు కూడా తొందరగా తినరు. 20 నిమిషాలు, తర్వాత 30 నిమిషాలు, తర్వాత 1 అవర్ తినే పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళకి బ్రెయిన్ లో ఎట్లా లాక్ అవుతుంది అంటే, పిల్లలకి ఏంటంటే ఇలా అలవాటు అవ్వడం వల్ల పిల్లలు ఫుడ్ ఎంతసేపు తిన్నప్పుడు అంతసేపు ఫోన్ ఉండాలి వాళ్ళకి, లేదా ఫోన్ ముందు కనబడ్డప్పుడు ఫుడ్ ఉండాలి వాళ్ళకి. ఇట్లా బ్రెయిన్ లో ఏమైతుంది అంటే దీనికి ఇంటర్లింక్ అయిపోతుంది. బ్రెయిన్ కును ఫోన్ ఇంటర్లింక్ అయిపోతుంది. ఈ ఇంటర్లింక్ అయిన ప్రతిసారి ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ పిల్లలు కొద్ది ఏజ్ వచ్చేసరికి ఎజిటేట్ అవుతా ఉంటారు. ఎందుకు ఎజిటేట్? పిల్లోడు ఎక్కడో ఉంటాడు, స్కూల్లో ఉంటాడు, లంచ్ బాక్స్ పెడతాం మనం, అక్కడ ఫోన్ కావాలి, ఫోన్ ఉండదు అక్కడ. సో ఇంటర్లింక్ వాళ్ళు ఏంటంటే పిల్లల్లో కొన్ని తెలియని మానసికంగా పిల్లలు రకరకాల కాంప్లికేషన్స్ వచ్చి హైపర్ యాక్టివ్ అయ్యి అన్ని పగల కొట్టడం, తర్వాత ఇసిరేయడం, ఇట్లాంటివి చేస్తారు. అంటే రకరకాల టెండెన్సీస్ పిల్లల్లో డెవలప్ అవుతాయి. సరే, ఇది మొబైల్ ఇది పక్కకు పెట్టిస్తే స్కూల్కి వచ్చిన ఏజ్ నుంచి 14-15 సంవత్సరాల వరకు కూడా బ్రైటర్ మైండ్స్ లో వివిధ రకాల శిక్షలు ఇస్తున్నారు కదా. ఆ ఏజ్ స్కూల్కి వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం ఉండదు కదా మొబైల్ ఫోన్. వాళ్ళు ఎట్లా ట్రైన్ చేస్తున్నారు? సో మెయిన్ గా పిల్లలు దాదాపు మనకు ప్రీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఫైండ్ ఎ మోటార్ స్కిల్స్ అంటాం. పిల్లల్ని 5 ఏళ్ల లోపు 5 సంవత్సరాల తర్వాత మన స్కూల్లో జాయిన్ చేపిస్తాం. అంటే ముందుగా వాళ్ళకి బేసిక్ ఉండే ఎలిమెంట్స్, వాళ్ళకి అక్షరాలు చెప్పకుండా వాళ్ళకి యాక్టివిటీస్ రూపంలో నేర్పిస్తారు. ఈ యాక్టివిటీస్ నేర్పించడం వల్ల ఏంటంటే బ్రెయిన్ తొందరగా డెవలప్ అవ్వడానికి, ఆలోచించి ఒకదానికొకటి వాళ్ళు ఇచ్చే పజిల్స్ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే వన్స్ 5 years ఎంటర్ అవుతారో, ఈ ఎంటర్ అయిన దగ్గర నుంచి వాళ్ళు అప్ టు 10th క్లాస్ వచ్చే వరకు మెయిన్ ఈవెన్ వాళ్ళ ఇప్పుడు సైన్స్ లో రోల్ ఆఫ్ ఎపిజెనెటిక్స్ అంటాం. ఈ ఎపిజెనెటిక్స్ ఏం చేస్తుంది అంటే, సైన్స్ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఎలా ప్రభావితం అవుతుంది మనకి,
ఆహార అలవాట్లు కానీ మనకు దాదాపు మన అలవాట్లన్నీ కూడా బేస్డ్ ఆన్ ఏజ్లోనే అవుతాయి సగం మట్టికి. అంటే ఫుడ్ అలవాట్లు కానీ, మన స్లీప్ కానీ, మాట్లాడే మాటలు కానీ, నేర్చుకునే అంశాలు కానీ, ఈ ఎన్విరాన్మెంట్లో మన పిల్లలు ఎలా ఉన్నారు, సో ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, ఏ పిల్లలతో తిరుగుతున్నారు. సో 1-2 సార్లు యాజ్ అ పేరెంట్గా మనం మన పిల్లల్ని చెక్ చేసుకోవాలి. లేదంటే పెడదవ పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, స్కూల్లోకి వెళ్ళినప్పుడు పిల్లలు అందరూ బాగానే ఉంటారు అనుకుంటాం. సో అందరు పిల్లలు ఒక క్లాస్ లో 40 మంది ఉంటే 40 పిల్లలు 40 రకాలుగా ఉంటారు. మంచి పిల్లోడితో చేరినప్పుడు ఒక పిల్లోడు బాగా డెవలప్ అవ్వగలుగుతాడు. సో ఇంకొక పిల్లలు చేరినప్పుడు వాళ్ళ అలవాట్లు, పద్ధతులు, మాట్లాడే విధానాలు అన్ని మారిపోతాయి. సో ఇది పేరెంట్ కాన్షియస్ లో ఉండి చేసుకోవాల్సిన అంశాలు. దీని తర్వాత వాళ్ళ కాలనీకి వచ్చేసరికి, అంటే పిల్లలు ఎప్పుడైతే ఇంటికి వస్తారో, ఇంటికి వచ్చినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ లో ఎలా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు చూస్తే చాలా సెల్ఫ్ స్మార్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ మనకు ఆన్సర్స్ కూడా దొరకవు. సో ఈ ఎన్విరాన్మెంటల్ పిల్లలు ఎట్లాంటి పిల్లలతో తిరుగుతున్నారు. ఇప్పుడు మనందరం కూడా ఈవెన్ సైన్స్ చెప్పే విషయాలు కూడా అదే. ఈ రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కూడా ఎపిజెనెటిక్స్ కూడా ఏం చెప్తుందంటే ఒక 20-30% యాజ్ అ పేరెంట్స్, యాజ్ అ టీచర్స్. సో ఏదైతే ఈ స్కూల్ ఏజ్ లో ఇది మాత్రమే వాళ్ళని ఒక 20-30% మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్తుంది. మిగతా 70% అంతా కూడా బేస్డ్ ఆన్ వాళ్ళు సొంతగా ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో దాని మీదనే ఎక్కువగా ఉంటది. అంటే మనందరం కూడా మన లైఫ్ లో కూడా మనకు జరిగినవన్నీ కూడా అవే. పేరెంట్స్ ఒక విషయాలు చెప్తారు, కానీ మనం సొంత నిర్ణయాలు మనకు నచ్చిన వాటి మాత్రమే మనం వెళ్ళిపోతాం. పేరెంట్స్ కాడికి వచ్చేటప్పుడు కూడా వాడు పుట్టగానే అటు యాక్టరా, డాక్టరా, ఇంజనీరా, కలెక్టరా డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు అదే రుద్దడానికి ట్రై చేస్తారు. మా వాళ్ళు కలెక్టర్ కావాల్సిందే. చిన్నప్పుడు అవసరమైతే కోర్టు పెట్టి, టై పెట్టి, పోలీస్ ఆఫీసర్ అనుకున్న వాళ్ళు పోలీస్ డిసీజ్ పోటీ, నువ్వు ఇది కావాల్సిందే అంటారు. దీనికి అపోజిట్ గా పిల్లల ప్రవర్తన ఉన్నప్పుడు పేరెంట్ ఎందుకు ఇంకా వాళ్ళకు ఉన్నదే చేద్దాము, వాడి బాడీ లాంగ్వేజ్ కు, వాడి నాలెడ్జ్ కు ఇదే సరిపోతుంది అని ఎందుకు ఆలోచిస్తలేరంటారు? సో పేరెంట్ గురించి మనం ఫ్రీగా మాట్లాడుకుంటే ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ స్టేజ్ దగ్గర నుంచి మెయిన్ ఏదైతే ఉంటుందో పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఉంటుంది. ప్రతి పేరెంట్ కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. సో ఎప్పుడైతే స్టార్టింగ్ 2.5-3 మంత్స్ నుంచి ఎప్పుడైతే పిల్లల బ్రెయిన్ గ్రోత్ దాదాపు ఒక 45-50 డేస్ నుంచి పిల్లల బ్రెయిన్ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి బ్రెయిన్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో అప్ టు 9 మంత్స్ సర్కిల్ జరుగుతూ ఉంటుంది. ఈ 9 మంత్స్ లోపు పిల్లలకి ఏదైతే మనం ఫీడింగ్ అందిస్తాం, అంటే ఒక మదర్ ఏదైతే పిల్లలకి ఏదైతే ఫుడ్ అందిస్తూ ఉంటుందో, తర్వాత తన ఆలోచనలు ఎలా ఉన్నాయి, తనైనా స్ట్రెస్ఫుల్ లేకుండా ఉంది, సో దీన్ని బేస్ చేసుకునే పిల్లలకు ఒక రకమైన ప్యాటర్న్ డెవలప్ అవుతుంది. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఈవెన్ సైంటిఫిక్ రీసెర్చ్లో ఏం తెలిసిందంటే పేరెంట్స్ ఏదైతే ప్రెగ్నెంట్తో ఉన్న మదర్ ఎవరైతే ఉన్నారో తను ఏదైతే ఆహారాన్ని తీసుకుంటుందో, ఏదైతే స్మెల్ రిలేటెడ్ ఫుడ్ తీసుకుంటుందో, అది పుట్టిన పిల్లలు కూడా ఆ ప్యాటర్న్ లోనే అదే అలవాట్లతో పుడతారు. సో ఇది సైంటిఫిక్ గా ఒక డాక్టర్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా ఒక డాక్టర్ మర్ఫీ ఫాల్ అని ఒక సైంటిఫిక్ రీసెర్చ్ లో తేలిన అంశాలు. సో మనం ఇంకా డెప్త్ గా వెళ్తే ఈవెన్ అభిమన్యుడి గురించి కానీ, తర్వాత ప్రహ్లాదుడి గురించి కానీ, సో ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ పద్మ వ్యూహంలోకి వెళ్ళే వరకే విన్నాడు, తర్వాత వినలేదు. అది కూడా ఎందుకు వినలేదు అంటే గర్భంలో ఉండగా ఆ పద్మవ్యూహం స్టోరీ అంతా చెప్తుంది. చెప్పగానే పద్మవ్యూహంలోకి ఎంటర్ అయ్యే వరకు మాత్రమే తను కాన్షియస్ గా ఉంటది సుభద్ర. ఎప్పుడైతే ఎంటర్ అయ్యే టైంకి తను నిద్రలోకి వెళ్ళిపోతుంది. నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైతే జరుగుతుందో ఆ పద్మవ్యూహం నుంచి ఛేదించే దారి మిస్ అయిపోతుంది. అట్లా చాలా మనకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. అష్టవక్రుడు గురించి ఉంది, తర్వాత ప్రెగ్నెంట్ టైంలో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో చాలా రీసెర్చ్ ప్యాటర్న్స్ రకరకాలుగా ఉన్నాయి. మెయిన్ గా ఏంటంటే అదే పేరెంట్ రోల్లో స్టార్టింగ్ 2 మంత్స్ నుంచి 9 మంత్స్ వరకు మదరు స్ట్రెస్ఫుల్ గా లేకపోవడం, మంచి డైట్, మంచి అలవాట్లు. అందుకే మన ఇండియన్ కల్చర్ లో ప్రెగ్నెంట్ లేడీస్ ని వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి పంపించడానికి రీజన్స్ ఏంటంటే మంచి ఎన్విరాన్మెంట్, రెస్ట్, మంచి ఎన్విరాన్మెంట్ దొరకడం, ప్రశాంతంగా ఉండడం. సో అలా ప్రశాంతంగా ఉండడం వల్ల పుట్టే పిల్లలు కూడా ప్రశాంతంగా పుడతారు. సార్ ఇప్పుడున్న కాలంలో స్ట్రెస్ అనేది మర్చిపోదాం కానీ మన ఇన్స్టిట్యూట్ సంబంధించి సార్ వాట్ ఈస్ బ్రైటర్ మైండ్స్ మోటో? సో మెయిన్ ఏంటంటే బ్రైటర్ మైండ్స్ మోటో పిల్లలకు ఉన్న మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ని మనం డెవలప్ చేయడం. సింపుల్ గా ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తో పిల్లలు అందరూ వస్తారు.
5 to 15 years ఏజ్ గ్రూప్ పిల్లలకి మనం ట్రైనింగ్ అందిస్తున్నాం. మెయిన్ మోటివ్ ఏంటంటే బ్రైట్ మైండ్స్ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్యాటర్న్స్ ఏదైతే ఉన్నాయో ఈ టెక్నిక్స్ వాళ్ళ ఎంటైర్ లైఫ్ వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ కి ఉపయోగపడతాయి. సో ఒకటి మనం స్ట్రెస్ గా ఉన్నాం సార్, స్ట్రెస్ గా ఉన్నప్పుడు మనకు స్ట్రెస్ తగ్గించుకునే అంశాలు నాకు తెలిసినప్పుడు నేను లైఫ్ లాంగ్ దాన్ని కంటిన్యూ చేస్తాను. అదే తెలియలేదు అనుకో, నేను స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఎన్ని రకాల అలవాట్లు ఉన్నాయి అన్ని రకాల అలవాట్లు చేస్తుంటాను నేను. సో పిల్లలు చేసేది అదే, అంటే ఇంకో దారిలో వెళ్ళడం వల్ల అది అవుతుంది. ఇప్పుడు పిల్లలకి మల్టిపుల్ ఇంటెలిజెన్స్, కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు, ఇప్పుడు మీరు అన్నట్టు స్టార్టింగ్ ఏదైతే ఉన్నారో ఇన్ని రకాల డాక్టర్ కావాలని లాయర్ కావాలని పేరెంట్స్ ఎప్పుడు కూడా ఈ రెండు కోణాలని ఆలోచిస్తున్నారు. సో పిల్లలకి ఎండ్ ఆఫ్ ద డే కి చాలా ప్రెజర్ అవుతుంది. కానీ పిల్లలకి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. కొంతమంది బాగా లాంగ్వేజ్ మాట్లాడగలుగుతారు, కొంతమంది బాగా ఆడగలుగుతారు, కొంతమంది స్పోర్ట్స్ రిలేటెడ్ ఉంటారు, కొంతమంది పేరెంట్స్ దగ్గర పెరిగిన వాతావరణం రిచువల్స్ ఉంటాయి, అంటే వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఎట్లయితే పెరుగుతారో అట్లా. కొంతమంది సెల్ఫ్ స్మార్ట్ పిల్లలు బాగా మాట్లాడే పిల్లలు ఉంటారు, కొంతమంది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే లైక్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఉంటాయి, కొంతమంది పిక్చర్ స్మార్ట్ అంటాం అంటే బొమ్మలు బాగా వేసే పిల్లలు. సో ఇలా పిల్లలకు ఒక డిఫరెంట్ ఒక 10 to 15 ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. సో దాంట్లో మన పిల్లలు ఎక్కడున్నారు ఆ ఇంటెలిజెన్స్ ప్యాటర్న్ ని మనం ఒక ఏజ్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా తెలుస్తూ ఉంటది మనకు. ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ కి వచ్చిన పిల్లలకి అవి ముందే అబ్జర్వ్ చేసి ట్రైనింగ్ ఇస్తారా? లేదు, మన దగ్గరికి రకరకాల పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చినప్పుడు మనం ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు పర్సనల్ ఇంట్రెస్ట్ పిల్లల్ని అడుగుతాం. సో పిల్లల ఇంట్రెస్ట్ పిల్లలు మనం పర్సనల్ టచ్ చేసినప్పుడు వాళ్ళ ఏదైతే వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నాయి, సో ఈ వేటిని నేర్చుకుంటున్నారు, సో అవన్నీ కూడా మనం పర్సనల్ గా మళ్ళీ చెప్తాం. అంటే వీటి నుంచి పట్టుకుంటే మీరు ఎలా ముందుకెళ్తారు. సో అది ఇంకొక వర్షన్ ఏంటంటే అందరు పిల్లలు పేరెంట్స్ దగ్గర ఓపెన్ అయ్యి అడగలేరు. సో మా ఇన్స్టిట్యూట్ లో జనరల్ గా జరిగేదంటే పిల్లలు నాకు యాజ్ ఎ ట్రైనర్ గా నాకు చాలా విషయాలు ఓపెన్ అయ్యి చెప్తారు కాబట్టి నేను కొన్ని విషయాలు పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ చెప్తాను. పిల్లలు కొంత న్యాచురల్ గా చేసే పిల్లలు, ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న పిల్లలు కొంతమంది స్కేటింగ్ చేసే పిల్లలు ఉన్నారు, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ నేను పేరెంట్స్ కొంతమంది చెప్పడం జరిగింది. కొంతమంది ఒకరిద్దరు పిల్లలు బాగా యోగా చేస్తే యోగా పిల్లలకి మీ పిల్లలకి ఎబిలిటీ ఉన్నది నేర్పించండి. ఇప్పుడు ఇక్కడ మంచిర్యాలలో ఇంత పెద్ద ఉందా? ఉంది. మంచిర్యాలలో దాదాపు ఇక్కడ 4.5 years నుంచి మనం ఇక్కడ నస్పూర్ లో మనం ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఈ మంచిర్యాల పరిధిలో 200 మంది పిల్లలు ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఉంది, 200 మంది పిల్లలు ఇప్పటి వరకు ట్రైన్ అయ్యారు. ఓహో, అంటే ట్రైనింగ్ లో ఎక్కువగా మీరు అంటే తెలుసుకున్నది ఏంటి పిల్లల పరంగా? పిల్లలు బిఫోర్ అండ్ ఆఫ్టర్ జాయినింగ్, అంటే బ్రైట్ మైండ్స్ జాయిన్ కావడానికి ముందు పిల్లలు బాగా అన్ని కోచింగ్ లాగానే బాగా అంటే వేరే ఏదైనా నేర్పిస్తారు, చెప్పకపోతే పనిష్మెంట్స్ ఇస్తారు, హోంవర్క్స్ ఇస్తారు అనే భయంతో పిల్లలు వస్తారు. ఎప్పుడైతే Day 1 కంప్లీట్ అయిపోతుందో పిల్లలు మళ్ళీ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయితే సార్ ఇంకా మేము క్లాస్ అయిపోయినా మేము పోం మళ్ళీ వస్తామనే మైండ్ సెట్ పిల్లలు వస్తారు. ఈ కోర్స్ లో పిల్లలకి యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళకు లాఫ్టర్ యోగా కానీ ఫన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ అయ్యే విధంగా ఫన్ ఓరియంటెడ్ అంటే వాళ్ళ పిల్లలు ఎంటర్టైన్ అయ్యే విధంగా ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఏమేమి ఉంటాయి ప్రధానంగా? మెయిన్ గా ఏంటంటే పిల్లలకి బ్రెయిన్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ నేర్పిస్తాం, 2 ప్రాణాయామం నేర్పిస్తాం, 3 మెడిటేషన్ కాన్సెప్ట్స్ నేర్పిస్తాం, ఇంక్లూడింగ్ ఫుడ్ ప్యాటర్న్, ఏ ఫుడ్ తినాలి అనే ప్యాటర్న్ నేర్పిస్తాం, ఎప్పుడు లేవాలి, వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ ఎట్లా ఉండాలి, ఎలా పడుకోవాలి, రోజు మనం ఎంత వాటర్ తాగుతున్నాం, ఎలాంటి వాటర్ తాగాలి. తర్వాత వాళ్ళకి ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు పిల్లలు సహజంగా అడుగుతూ ఉంటారు సార్ ఈ టెక్నిక్స్ మాకెట్లు చదువులో హెల్ప్ అవుతాయి, జనరల్ గా పిల్లలు అడుగుతూ ఉంటారు, వాళ్ళకి మనం చెప్తా ఉంటాం. సో చదువుకునే ముందు మీరు ఏ ఫుడ్ తింటున్నారు, ఏ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి, ఏ టెక్నిక్స్ ఉపయోగించుకోవాలి, బ్రెయిన్ ఎంత రిలాక్స్ చేసుకోవాలి, రిలాక్స్ చేసుకున్నప్పుడు చదివింది ఎంత వరకు ఎక్కుతుంది. సో ఆ విషయాలు పిల్లలకి మనం ట్యూన్ చేసి పిల్లల్ని మనం చదివించినప్పుడు పిల్లల్లో స్కూల్ క్లాస్ ఫస్ట్ వచ్చిన పిల్లలు ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన పిల్లలు ఉన్నారు. సో ఒక 2 years బ్యాక్ స్టేట్ అమ్మాయి 3rd ర్యాంక్ వచ్చింది. సో అట్లా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ట్రైన్ చేసి ఈ ఫీల్డ్ లో మనం చూస్తున్నాం, చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. పేరెంట్స్ అడుగుతున్నారు మా పిల్లల్ని మీ దగ్గర చేర్పిస్తే మేము అనుకున్న ఆశలు నెరవేరుతాయా? సో ఇది కంటిన్యూ ప్రాసెస్ చేస్తే ఇది కొంత టైం పడుతుంది ఎవరికైనా. సో మనం ఎలా చేస్తామంటే యాజ్ అ పేరెంట్స్ జనరల్ గా ఒక ఇన్స్టిట్యూట్ బాగుందంటే పిల్లల్ని అక్కడ పంపించి సో అన్ని ఫుల్ఫిల్ అయితే అని ఆలోచిస్తాం. సో యాజ్ ఏ ట్రైనర్ గా మేము ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో పేరెంట్స్ కూడా సిమిలర్ ఎఫర్ట్ మీ పిల్లలకి మీరు టైం ఇవ్వగలిగినప్పుడు
బోత్ ఇప్పుడు పేరెంట్ కి పిల్లలకి మాకు ట్రైనర్ కి పేరెంట్ కి మధ్యలో పిల్లలు ఉంటారు. సో యాజ్ ఎ ట్రైనర్ మేము వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మనం ట్రైన్ చేస్తాం. పేరెంట్స్ మనం నేర్పించిన టెక్నిక్స్ వాళ్ళు రెగ్యులర్ గా ఇప్పుడు మన దగ్గర ఎప్పుడో వీక్లీ 1-2 days టైం స్పెండ్ చేస్తారు. మిగతా టైం అంతా పేరెంట్స్ దగ్గర ఉంటారు. మనం చెప్పిన అంశాలు పేరెంట్స్ పిల్లలతో చేయించగలిగితే డెఫినెట్లీ ఒక 3 to 6 months లో మనకు పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అది కూడా ఎందుకంటే 3 months ఎందుకంటే మనం నేర్పించే అంశాలు కొత్తవి. బ్రెయిన్ కి ఎక్కడానికి ఒక 3 months పడుతుంది. 90 days అనేది ఒక హ్యాబిచువల్ ఫార్మేషన్ అవుతుంది. ఆ 90 days తర్వాత అది వాళ్ళ సహజంగా అలవాటు బ్రెయిన్ కి అలవాటు అయిపోయిందంటే అది రెగ్యులర్ గా వాళ్ళ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఎంటైర్ అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్. 4-5 years నుంచి మీరు మంచిర్యాలలో ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, పేరెంట్స్ నుంచి ఎట్లాంటి కోఆపరేషన్ ఉంది, లేదా ఇంకా కూడా పేరెంట్స్ అంటే దీని మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? పేరెంట్స్ ఇక్కడ మంచిర్యాలలో మాత్రం చాలా తక్కువ మందికి మనం కొన్ని పేరెంట్స్ సెషన్ చేసినా రావడం పోవడం తెలుసుకోవడం మాత్రమే జరుగుతుంది. సో పేరెంట్స్ కి అవగాహన ఇంకా ఇక్కడ లేదు జనాలకి. అంటే మనం రెగ్యులర్ గా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు పిల్లలు ఎవరైతే ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా వస్తున్నారంటే ఆల్రెడీ మన దగ్గర ట్రైన్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తెలిసిన వాళ్ళ కాలనీలో ఉన్న పిల్లలు వాళ్ళు అంటే మన దగ్గర ఉన్నటువంటి బ్లైండ్ ఫోల్డ్ ప్రజెంటేషన్ చేయడం వల్ల అట్లా వచ్చే పిల్లలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మనం ఎంత ట్రైన్ చేసినా అంటే మనం ఎంత చెప్పినా కానీ పేరెంట్స్ కొంత ఇంట్రెస్ట్ చూపించుకోలేకపోతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో పేరెంట్స్ గురించి ఒక మాట చెప్పుకోవాల్సి వస్తుంది. మేము లక్షల రూపాయలైనా వెచ్చించి కార్పొరేట్ కాలేజీలలో ఎత్తాం, ఎక్కడెక్కడైతే వాడు ఏ రూములలో ఉండని కానీ మాకు ర్యాంక్ కావాలి, మార్కులు కావాలి. ఇది ఎప్పటి నుంచి మొదలైందంటే 7th class వాడినే తీసుకొచ్చి హైదరాబాద్లో ఇస్తున్నారు. 7th class 8th class నుంచి అట్లాంటి వాళ్ళకి ఎంత అంటే వెయిట్ పడుతుంది, ఎట్లా ఉంటుంది బ్రెయిన్ పరంగా? సో ఒకటి అండి, ఇప్పుడు మనం చదివే ఇప్పుడు మన క్యాజువల్ గా ఒక క్లాస్ పీరియడ్ 40 minutes సహజంగా స్కూల్లో అందరం చదువుకుంది. బ్రెయిన్ ఒక సబ్జెక్ట్ మినిమం 30 to 40 minutes మనకు ఏ సబ్జెక్ట్ కంటిన్యూగా ఆ సబ్జెక్ట్ ప్యాటర్న్ అది మన బ్రెయిన్ రీచ్ అవుతుంది. అందుకే డిజైన్ 40-45 minutes పెట్టడం జరిగింది. సో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లేని పొద్దున మార్నింగ్ 5:30కి వాళ్ళు 4:35కి లేస్తే మళ్ళీ అప్ టు 10 o'clock అంటే ఒక ఫిజికల్ గా యాజ్ ఎ తల్లిదండ్రులు 12 గంటల కన్నా పిల్లలు ఎక్కువ కష్టపడుతున్నారు. దానివల్ల ఏంటంటే పిల్లల ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ రెండు డిస్టర్బ్ అవుతున్నాయి. ఈ డిస్టర్బ్ అవడం వల్ల పిల్లలకి తెలియని ఫోబియా ఒకటి, మార్క్స్ వస్తాయా రావా అనేది. ఆ ఫోబియాస్ వల్ల ఏమైతుంది, మార్క్స్ తక్కువ వస్తే ఇంకా వాళ్ళు సెల్ఫ్ కిల్లింగ్ అంటే సూసైడ్ చేసుకోవడం, తర్వాత సెల్ఫ్ డిసిషన్స్ తీసుకోవడం లానే జరుగుతూ ఉన్నారు. అంటే ఇప్పుడున్న జనరల్ ప్రెజర్స్ అన్ని కూడా ఏంటంటే పక్కోడికి 100 marks వచ్చినాయి, పక్కోడి పిల్లోడికి మా బాబు కూడా 100కి 100 రావాలి. సో అది సాధ్యం పడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక క్రికెట్ బాగా ఆడగలుగుతారు, ఇంకోరు ఫుట్బాల్ బాగా ఆడగలుగుతారు. సో రెండు వేరియేషన్స్ డిఫరెన్స్, అంటే రెండు డిఫరెంట్ స్కిల్స్. అంటే మన ఇప్పుడు సింపుల్ గా మన చేతుల వేళ్ళు 5 వేలు 5 రకాలుగా ఉంటాయి. పిల్లల మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉన్న ప్యాటర్న్ ని మనం ప్రాపర్ గా డెవలప్ చేసినప్పుడు మంచిగా వాళ్ళు డెవలప్ చేయగలుగుతారు. ఇప్పుడు సింపుల్ గా ఈ కార్పొరేట్ స్కూల్స్ ఎట్లా ఉంటాయంటే సేమ్ ఇదా ఒక ప్రెషర్ కుక్కర్ లాగా వాళ్ళని బాగా ప్రెషర్ చేయడం వల్ల చాలా సూసైడ్ కేసులు, ఇప్పుడు ఈవెన్ మేము బ్రెయిన్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా సూసైడ్ కేసెస్, తర్వాత డ్రగ్స్ కి సంబంధించిన కేసెస్ ఇవి జనరల్ గా కౌన్సిలింగ్ ప్యాటర్న్ లో మాకు రావడం జరిగింది. సో యాజ్ అ పేరెంట్స్ కూడా మేము కూడా వాళ్ళ ఎన్విరాన్మెంటల్ ఏముంది, వాళ్ళు ఏం మార్చుకోవాలనే విషయాలు కూడా మేము చాలా జాగ్రత్తగా గైడ్ చేయడం జరిగింది. అంటే దురదృష్టవశాత్తు స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా పెద్ద గ్రౌండ్స్ లేక ఓన్లీ క్లాస్ రూములు తప్ప ఏముండే పరిస్థితి లేదు. ప్లస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే పేరెంట్స్, గవర్నమెంట్, ఇన్స్టిట్యూషన్స్ కూడా భయపడాల్సిన పరిస్థితి. రేపు రిజల్ట్స్ వస్తున్నాయి ఏం చేసుకోకండి అని, అంత దౌర్భాగ్యం. మెయిన్ ఒకటే సార్, కాంపిటీషన్ అనేది పిల్లలకి అవసరం, హెల్తీ కాంపిటీషన్ ఉండాలి అది. సో ఇప్పుడు పిల్లలకి ఎట్లా ఉందంటే పక్కోడి పిల్లోడికి 100 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు యాజ్ అ పేరెంట్ ధోరణి కూడా మారాలి. మా పిల్లోడు ఇంట్లో మా పిల్లోడు ఉంటే సో వాడి ఎబిలిటీ ప్రకారం అంటే వాడు ఎంతైతే సామర్థ్యం ఉంటుందో అన్ని మార్క్స్ వస్తే సరిపోతుంది అనే ఫీల్ లో ఉన్నప్పుడు పిల్లలు మనం ఏది ఇచ్చినా యాజ్ అ పేరెంట్ పిల్లలు ఇద్దరు హ్యాపీగా ఉంటారు. సో పిల్లలు ఏంటంటే పక్కోళ్ళతో కంపారిజన్ చేస్తారు. ఈ కంపారిజన్ అనేది ఎంత అదంటే ఈ కంపారిజన్ వల్ల ఏంటంటే ఆ పిల్లోడు అది సాధించాడు, నువ్వు ఇది చేయలేదు. ఈ పిల్లోడు ఇంటి పక్క పిల్లోడు ఇంటి వెనక పిల్లోడు ఇది చేసిండు, నువ్వు ఇది చేయలేదు. ఈ కంపారిజన్ వల్ల ఏమైందంటే పిల్లలు తెలియని ఒక లోన్లీనెస్ పోతారు. పిల్లలు ఒక స్టేజ్ వచ్చేసరికి నాన్ షేరింగ్ గా మారుతారు. నాన్ షేరింగ్ పిల్లలకున్న కొన్ని 12 కొన్ని బ్రెయిన్ సంబంధించిన ప్యాటర్న్స్ లో నాన్ షేరింగ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్.
పిల్లలకి ఏంటంటే ఈ పిల్లలు స్ట్రెస్ వచ్చినా హ్యాపీ వచ్చినా వాళ్ళు ఏదైనా ప్లెజర్స్ అంటే సంతోషంగా ఉన్నా కానీ చాలా మంది పిల్లలు క్లాస్ లో అట్లీస్ట్ ఒక 30-40లో అట్లీస్ట్ ఒక 5-10% నాన్ షేరింగ్ పిల్లలు ఉంటారు. ఈ పిల్లలతోనే ప్రాబ్లం మనకు. ఎందుకంటే ఈ సెల్ఫ్ సూసైడ్స్ అన్ని కూడా నాన్ షేరింగ్ వాళ్ళతో జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళని రకరకాల ఓపెన్ అప్ కాకపోవడం, రకరకాల ప్రెజర్స్ వల్ల నువ్వు అది చెప్తే అదైతుంది ఇదైతుంది అని పేరెంట్స్ ప్రెజర్, స్కూల్స్ ప్రెజర్, టీచర్స్ ప్రెజర్స్ వల్ల, రకరకాల ప్రెజర్స్ వల్ల ఈ పిల్లలు ఓపెన్ అప్ ఉన్నారు. ఎప్పుడైతే ఓపెన్ అవుతారో వాళ్ళ ప్రపంచం అంతా వాళ్ళకు ఇంతే కదా అనిపిస్తుంది. అవునవును, అంటే కష్టాల నుంచి బయటకు వచ్చినప్పుడు కాస్త మనం బయటకు వద్దాం. ఏంటంటే మీరు బ్రైటర్ మైండ్ కు రావడానికి అంతకుముందు మీ స్టడీకి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను పుట్టి పెరిగిందంతా కూడా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో. నా డిగ్రీ వరకు 10th, ఇంటర్, డిగ్రీ అన్ని కూడా ఇక్కడ చేయడం జరిగింది. సో డిగ్రీ తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్ అనే కాన్సెప్ట్ బ్రెయిన్ లో చాలా నుంచి మెదిలింది. మీకు కూడా అదే బ్రెయిన్ లో అప్పుడు బాగా అదైపోయేసరికి అయింది. సో ఒకటి ఏంటంటే నేను శ్రీరాంపూర్ లో ఉండడం వల్ల మా ఇంటి ముందే గ్రౌండ్, ఒక 100 meters లో పెద్ద స్టేడియం. నేను ఇప్పుడు స్పోర్ట్స్ కి అటు ఇటు వెళ్తూ ఉండేప్పుడు మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, మా స్కూల్ సీనియర్స్ కానీ, తర్వాత మా అన్నయ్య ఫ్రెండ్స్ కానీ, వీళ్ళంతా గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసేది. గేమ్స్ కానీ ఇట్లాంటివి, వాళ్ళు ఏంది ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు వాళ్ళ నుంచి నాకు ప్రేరణ దొరికింది. అంటే తమ్ముడు కొంచెం మంచి హైట్ ఉన్నాను, ఇది ఎస్ఐ చేయి, ఇవన్నీ చేయన్న వాళ్ళే వాళ్ళతో సిమిలర్ పార్ట్ గా నేను నా డిగ్రీ అయిపోగానే ఎస్ఐకి రాయడం, తర్వాత కానిస్టేబుల్స్ రాయడం, ఇవన్నీ ప్రాసెస్ అంతా జరిగింది. సో ఎగ్జామ్స్ లో 1-2 మార్కులతోది కొంత వేరియేషన్ తోది పోవడం జరిగింది. డిగ్రీ తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ లో, అంటే మనం చదివే చదువుకి మనకు యూనిక్ గా మనని గుర్తు పెట్టుకునే వాళ్ళు కావాలి. అంటే స్పెసిఫిక్ గా ఉండాలి మన చదువు కానీ, మనం ఎంచుకునే ప్రొఫెషన్ కానీ, మన ఐడెంటిటీ కానీ మనం డిఫరెంట్ గా ఉండాలనే కాన్సెప్ట్ లో నేను ఈ కాన్సెప్ట్ కి రావడం జరిగింది. అంటే జనరల్ గా మా డిగ్రీ నాది బీకామ్, తర్వాత నేను ఏం చేస్తా పీజీ సోషల్ వర్క్ తీసుకోవడం జరిగింది. పీజీ సోషల్ వర్క్ లో నాకు ఇంకా క్లారిటీ వచ్చింది. MSW చేశాడు 2 years, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ HR చేయడం. అసలు లోపం ఎక్కడి ఫస్ట్ నాకు సీడ్ అనేది అక్కడే. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ మీతో పాటు మన ప్రాంతం వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అంటే చాలా మందికి అది తెలియదు, ఆ డిగ్రీ ఉందని కూడా తెలియదు. చాలా తక్కువ ఉన్నారు ఈ ప్రాంతంలో చేసిన, 1-2 మాత్రమే నాకు తెలిసిన. ఎందుకంటే అందరికి డిగ్రీ పోగానే ఏదో సైన్స్ లేకపోతే టెక్నాలజీ ఇవి తప్ప అసలు ఎవరు చూడలేదు. అంటే మెయిన్ నాకు రూట్ కాస్ ఇక్కడ నుంచే పడింది. డిగ్రీ అందరిలాగా ఇప్పుడు నేను PG, MCOM, MBA చేయలేదు, MSW చేసిన. అసలు వ్యవస్థల లోపం ఏందనేది నాకు అక్కడ దొరికింది. సో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ లో మాకు ఈ 2 years జర్నీలో ఏంటి, అసలు రూరల్స్ ఎట్లా పనిచేస్తాయి, కమ్యూనిటీస్ ఎట్లా ఉంటాయి, ఒక ఆర్గనైజేషన్ రన్ కావాలంటే ఆర్గనైజేషన్ దేనిపైన పనిచేస్తాయి. సో ఇది ఒక మాకు 2 years లో మాకు ఫీల్డ్ కోర్స్ ఉంటుంది. దాంట్లో నేర్చుకోవడంలో భాగంగా 2016 టైంలోనే ఒక ప్రోగ్రామ్ నేషనల్ సెమినార్కి వెళ్ళినప్పుడు బ్రైటర్ మైండ్స్ అనే ప్రోగ్రామ్ మాకు ఒక ప్రజెంటేషన్ లో మాకు కనబడింది. నేషనల్ వైడ్ గా ఏ ఆర్గనైజేషన్ చేస్తుంది బ్రైటర్ మైండ్స్? బ్రైటర్ మైండ్స్ అనే కాన్సెప్ట్ శ్రీరామచంద్ర మిషన్ మరియు హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఇది సైంటిఫిక్ గా డిజైన్ చేయబడి ఈ ప్రోగ్రామ్ బ్రైటర్ మైండ్స్ కాన్సెప్ట్ ని చెప్తుంది. 5 to 15 years ఏజ్. నేషనల్ వైడ్ ఉన్నట్టున్న ఇన్స్టిట్యూషన్స్, హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ త్రూ అవుట్ వరల్డ్ వైడ్ గా 160+ కంట్రీస్, వరల్డ్ వైడ్ గా 160+ కంట్రీస్ లో ఉంది. బ్రైటర్ మైండ్స్ అనే ట్రైనింగ్ ఇండియాలో దాదాపు 200 పైగా సెంటర్స్, బయట సైడ్ ఒక 30 దేశాల్లో ఇది గ్లోబల్ ప్రోగ్రామ్ గా జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు ఒక 3 లక్షల మంది పిల్లలు ఓవరాల్ గా బ్రైటర్ మైండ్స్ ద్వారా నేర్చుకోది వెళ్ళడం జరిగింది. గుడ్. అయితే ఈ మీ ఇన్స్టిట్యూషన్ లో ప్రధానంగా పిల్లలు ఒకటి చాలా మంచి చూపిస్తారు ప్రెజెంటేషన్, టచ్ ప్లస్ కలర్, అంటే స్మెల్ చూసి కలర్ చెప్పడం, దాని కొద్దిగా వివరించండి ఒకసారి. సో మెయిన్ గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ లో సెన్సరీ సబ్స్టిట్యూషన్ అంటాం. అంటే జ్ఞానేంద్రియాలని మనం యాక్టివేట్ చేసుకోవడం. చిన్నప్పటి నుంచి మనకు ప్రతి ఒక్కరు టీచర్ కానీ గురువు కానీ జ్ఞానేంద్రియాలు అంటే మన సహజంగా కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం, స్పర్శ ఇవన్నీ చెప్తా ఉంటాం. దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనే విషయాలు మనకు చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పలేదు. మనం ఓన్లీ కళ్ళతో చూస్తాం కానీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలని తెలియదు. చెవులతో వింటాం, చెవులు ఎలా అలర్ట్గా ఉండాలని తెలియదు. స్పర్శ జ్ఞానం, మనం ఒక బయటకు వెళ్ళినప్పుడు మనం ఎట్లాంటి వాతావరణంలో ఉన్నాం, మనకు ఆ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది మనకు తెలియదు. ఇంకోటి టంగ్, తర్వాత నాలుక ద్వారా మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం ఏంటి అనేది సో ఇది తెలియదు. మెయిన్ ఏంటంటే ఈ సెన్సరీ సబ్స్టిట్యూషన్ అంటే మనం బ్రైటర్ మైండ్స్ లో మెయిన్ గా
పిల్లలకి కొన్ని యాక్టివిటీస్ ద్వారా ఈ సెన్సరీ ప్యాటర్న్ డెవలప్ చేస్తాం. ఫస్ట్ సెన్సర్ని యాక్టివేట్ చేస్తాం. కళ్ళని యాక్టివేట్ చేయడానికి ఐ ఎక్సర్సైజ్ నేర్పిస్తాం. సో ఇయర్స్ యాక్టివేట్ కావడానికి కొన్ని లిజనింగ్ సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి, బ్రెయిన్ ని ఇవన్నీ కూడా ఇంటర్లింక్ బ్రెయిన్ ఇవన్నీ కూడా. సో ఇంకోటి బ్రీత్ ఏదైతే ఉంటుందో ప్రాపర్ గా కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ ద్వారా బ్రెయిన్ కి సఫిషియంట్ ఆక్సిజన్ లెవెల్ పంపిస్తూ ఉంటాం. టంగ్ ఏదైతే ఉంటుందో ఆ టంగ్ ప్యాటర్న్ ప్రాపర్ గా పిల్లలంటే ఎట్లాంటి ఫుడ్ తినాలి, బ్రెయిన్ కి సఫిషియంట్ బాడీకి ఎట్లాంటి ఫుడ్ ఇవ్వాలన్నది ఈ సెన్సర్ ని ఫస్ట్ యాక్టివేట్ చేస్తాం. ఎక్సర్సైజ్లు ఆహారం రెండు కూడా పిల్లలు నేర్పిస్తాం. అలాగే సెన్సరీ సబ్స్టిట్యూషన్ అంటే మనం పిల్లలకి ఏం చేస్తాం దీంట్లో మెయిన్ గా బ్రైటమైన్స్ లో పిల్లలకి కళ్ళకి గంతలు కట్టేస్తాం. కళ్ళకి గంతలు కట్టేసినప్పుడు మిగతా 4 సెన్స్ యాక్టివ్ గా ఉంటాయి. ఒకటి చర్మం అవ్వచ్చు, రెండు నోస్ అవ్వచ్చు. కళ్ళు మూసినప్పుడు మిగతా 4 యాక్టివ్ ఉంటాయి. 4 యాక్టివ్ గా ఉంటాయి. ఇప్పుడు ఉన్న 5 సెన్స్ లో మనకి 4 యాక్టివ్ గా ఉంటాయి. చర్మం అవ్వచ్చు, స్మెల్ అవ్వచ్చు, తర్వాత చెవులు అవ్వచ్చు, తర్వాత టంగ్ అవ్వచ్చు, స్మెల్ ముక్కు, మనకి ఇవైతే ఉన్నాయో. సో మనం దీంట్లో ప్రైమరీగా 3 తీసుకుంటాం. టంగ్ యూజ్ చేయం అంటే కళ్ళ గంతలు కట్టేసి టంగుని ఎక్కడ యూజ్ చేయం. మిగతా 3 యాక్టివిటీస్, ఒకటి స్కిన్, స్మెల్, ఇది ఈ 3 సెన్సరీ సబ్స్టిట్యూషన్. అంటే సబ్స్టిట్యూషన్ మీన్స్ ఉన్న వాటికి మిగతా వాటిని రీప్లేస్ చేయడం. కళ్ళ గంతలు కట్టేసినప్పుడు వేటిని యాక్టివేట్ చేసుకోవాలి మనం, అప్పుడు అన్ని కూడా మనకి ఇంటర్నల్ గా డెవలప్ అవుతాయి. ఒకటి ఇంటర్నల్ గా ఎందుకు డెవలప్ అవుతాయి, కళ్ళు మూసుకున్నప్పుడు. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మనం అందరం కూడా టెంపుల్ దాకా వెళ్తాం, ఒక టెంపుల్ ప్రదక్షిణ చేయాలంటే టెంపుల్కి వెళ్ళాలంటే. సో అక్కడ దాకా టెంపుల్ దాకా వెళ్ళి టెంపుల్ లోపలికి వెళ్ళాక కళ్ళు మూసుకుంటాం. సో మనం ఏం చేస్తాం, మనం ఇంటర్నల్ గా ఫీల్ అవుతాం ప్రతి అనుభూతిని. కళ్ళు మూసుకొని మన మనసుని మమేకం చేసుకుంటాం. సో అట్లనే పిల్లలు కూడా కళ్ళ గంతలు కట్టించినప్పుడు మిగతా సెన్స్ అనేది డెవలప్ అవుతాయి. సో ఈ డెవలప్ అవడానికి కొన్ని యాక్టివిటీస్ పిల్లలకి నేర్పిస్తున్నాం. ఈ నేర్పించడంలో వీళ్ళకి చర్మం ద్వారా, తర్వాత స్మెల్ ద్వారా, సౌండ్ ద్వారా మనం ఇచ్చిన ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి వస్తువుని, మన కలర్ బాల్స్ కానీ, కొన్ని కలర్ కార్డ్స్ కానీ, బుక్స్ చదవడం కానీ, రూబిక్ క్యూబ్ సాల్వ్ చేస్తారు పిల్లలు, బ్లైండ్ ఫోల్డ్ స్కేటింగ్, బ్లైండ్ ఫోల్డ్ వాకింగ్, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ పజిల్స్ ఉంటాయి, డిఫరెంట్ గ్లాసెస్ కొన్ని కలర్ సంబంధించిన పెడితే అక్కడ. సో లాంగ్ దూరంలో అంటే కొంచెం డిస్టెన్స్ లో ఉన్న మనం ఏ కలర్ డ్రెస్ వేసుకున్నామో చెప్తారు పిల్లలు. ఇట్లా ప్రతి ఒక్కటి చేసే ఎబిలిటీ పిల్లలకు ఉంటుంది సహజంగా. బ్లైండ్ ఫోల్డ్ అంటే కొంతకాలం మెజిషియన్ చేశారు, అప్పుడప్పుడు కొంత వాళ్ళు చేస్తున్నారు, అది పక్క పెడితే ఇప్పుడు మీరు అన్నారు దూరం ఉంటే మన డ్రెస్ కలర్ కూడా చెప్తారు. ఎలా సాధ్యం? ఒకటి ప్లస్ కళ్ళ గద్దలు కట్టుకుని బాల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాల్ కలర్ చెప్తారు, ఇలా కళ్ళ గద్దలు చెప్పేస్తారు. ఎలా సాధ్యం? సో మెయిన్ ఒకటే, వాళ్ళకి ఒక యానిమల్ కు ఉన్న ప్రతి ఎబిలిటీ కొంత మనిషికి ఉంటుంది. ఇప్పుడు కళ్ళతో మనం కొద్ది వరకు చూడగలుగుతాం, అదే కళ్ళని స్ట్రెంగ్ చేసుకుంటే కొంత డెప్త్ వరకు మనం చూడగలుగుతాం. అంటే చిట్లించుకొని చూస్తే కొంచెం లాంగ్ ఉన్నది కూడా మనం చూడగలుగుతాం. సో దూరం అక్షరాలు కూడా మనం చదివే ఎబిలిటీ మనకు ఐ స్ట్రెంగ్ చేసుకున్నప్పుడు, ఐ ఎక్సర్సైజ్ చేసినప్పుడు తెలుస్తుంది. సో అట్లనే ఇప్పుడు కళ్ళకు ఎప్పుడైతే మోస్తామో ఇప్పుడు బ్రీత్ సెన్స్ ఉంటది. లాంగ్ ఉన్న వాటిని పిల్లలు ఏం చేస్తారు, బ్రీత్ సెన్స్ బేస్ చేసుకొని చెప్తారు. ఇప్పుడు మనకు బ్రీత్ సెన్స్ కొంత తక్కువగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే ఒక కుక్క లైక్ డాగ్ ఎట్లా ఉంటుంది, దొంగను పట్టుకోవడం ఎక్కడ ఉన్నా కానీ దొంగను పట్టేసుకుంటది. భగవంతుడు దానికి ఇచ్చిన న్యాచురల్ ఎబిలిటీ. సో మనకి ఏం చేస్తాం, మనకు చిన్నప్పటి నుంచి ఈ ప్యాటర్న్స్ అన్ని రకరకాల అలవాట్లు, రకరకాల ఫుడ్ ప్యాటర్న్లు ఇవన్నీ తినడం వల్ల న్యాచురల్ గా ఉండే స్మెల్ సెన్స్ మనం లాస్ అవుతున్నాం. ఇంకోటి ఏంటి, ఇప్పుడు మన ఇంట్లో మనం రియల్ గా మాట్లాడుకుంటే మన ఇంట్లో స్టవ్ పైన ఏదైనా పెట్టేస్తాం, అందరం అక్కడే కూర్చుంటాం, ఒక్కరు ఇద్దరికి మాత్రమే స్మెల్ వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. దానికి కారణం ఏంటి? లైక్ మనకేంటంటే ఆ స్మెల్ సెన్స్ లాస్ అవుతుంది. ఎవరో ఒకరో చెప్తారు. ఇప్పుడు సౌండ్ సెన్స్ కూడా అంతే. ఇప్పుడు పక్కన ఏదైనా జరిగింది, ఏదైనా శబ్దం వచ్చి ఏదైనా కింద వస్తుందని పడినప్పుడు మనకు ఆ కాన్షియస్ ఉండదు. మెయిన్ ఎవరైతే ఆ బ్రెయిన్ అలర్ట్ స్టేజ్ లో ఉంటుందో, అలర్ట్ స్టేజ్ లో ఉండడానికి ఇవి నేర్పిస్తున్నాం పిల్లలకి. సో కొంతమందిలో నాస్ యాక్టివ్ ఉంటుంది, కొంతమంది ఇయర్ యాక్టివ్ ఉంటుంది, ఐ యాక్టివ్ ఉంటుంది. సో ఇవన్నీ యాక్టివ్ గా ఉంటాయి. ఇవన్నీ మనం ఎప్పుడైతే యాక్టివ్ అలర్ట్ ఉంచుకోగలిగితే రేపు పొద్దున్న టీచర్స్ చెప్పేది వాళ్ళు ప్రాపర్ గా వినగలుగుతారు. ఇప్పుడు వాక్ అంటాం, స్కూల్ లెవెల్లో జరగాల్సిన అంశాలు ఏంటంటే విజువలీ, ఆడిటరీ అండ్ కెనెస్టిక్. సో ఈ 3 ప్యాటర్న్స్ ఉంటాయి. మనం యాడ్ చేస్తుంది ఇంక్లూడింగ్ ఐఎస్, ఇంట్యూషన్ అండ్ స్పిరిచువల్ యాక్టివిటీ. సో ఇది కంప్లీట్ కలిపితే వికాస్ అవుతుంది. వికాస్ మీన్స్ ఇస్ అ చైల్డ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్. విజువలీ,
అడిటరీ, కెనాస్టిక్ అండ్ ఇంట్యూషన్ అండ్ స్పిరిచువాలిటీ. సో ఇవి ఎప్పుడైతే సమృద్ధిగా పిల్లలకి దొరుకుతాయో వాళ్ళ బ్రెయిన్ ప్యాటర్న్ ప్రాపర్ గా డెవలప్ అవుతుంది. సో ఈ డెవలప్ అవ్వడానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అది మనం ప్రాపర్ గా పిల్లలందరికీ అందిస్తున్నాం. సో ఇది ఉపయోగించుకున్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని డిఫరెంట్ ప్యాటర్న్ లో వాళ్ళు చూస్తారు. నార్మల్ మీరు అంటే దీన్ని కమర్షియల్ కాకుండా కొంత సర్వీస్ ఓరియంటెడ్ చేస్తున్నారు కదా, మరి ఇంకా మంచిర్యాల లాంటి ప్రాంతం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, లేకపోతే బెల్లంపల్లి అట్లాంటి ప్రాంతాలు కావచ్చు, అక్కడ చైతన్యం ఎక్కువ పబ్లిక్ లో. మీ వైపు కంటే బ్రైటర్ మైండ్ వైపు పిల్లల్ని పంపించి ఇంకా పిల్లల్ని యాక్టివ్ తయారు చేద్దామనే ఆలోచన ఎందుకు లేదంటారు? సో ఒకటి ఏంటంటే బ్రైటర్ మైండ్స్ కాన్సెప్ట్ లో మోర్ దెన్ స్టేట్ మొత్తంలో ట్రైనర్స్ తక్కువగా ఉండడం ఇదొక పాయింట్. అయితే ఈ సబ్జెక్ట్ పైన కొంత ప్రాక్టీస్ ప్రచారం లేకపోవల్ల అనుకోవచ్చు, లేకపోతే అవగాహన లేకపోవడం. ఒకటి ప్రచారం లేకపోవడం ఒక లోపం ఉంది. రెండు, మనం ప్రచారం చేసిన పేరెంట్స్ కి అర్థం కాకపోవడం ఒకటి. తర్వాత ఇది అన్ని కోర్సుల లాగానే తల్లిదండ్రులు చూస్తున్నారు. సార్ 10 రోజులు పంపిస్తే ఏమొస్తుంది, 10 రోజుల తర్వాత మళ్ళీ మా పిల్లోడు నార్మల్ అయితే ఎట్లా? సో మన అందరి నిర్ణయాలు కూడా మనం ఈ రోజు అందరం ఒక ప్లేస్ లో ఉండడానికి కారణం కూడా ఏంటంటే ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక డిసిషన్ ఒక రోజు, అంటే ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, ఒక రోజు ఒక గంట ఒక క్షణం కావచ్చు మారడానికి. సో అట్లాంటి ఎన్విరాన్మెంట్ మనం తయారు చేసినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ లో పిల్లలు పడ్డప్పుడు ఆటోమేటిక్ గా చేంజ్ అవుతారు. అది పేరెంట్స్ కి అర్థం కాదు మనం ఎంత కన్వే చేస్తాం. ఎందుకంటే పేరెంట్స్ కి అర్థం కాని విషయం అర్థమైంది. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఎక్కడ తెలుసుకోవాలి అనేది వాళ్ళ చేత అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ తెలుసుకుంటారు. మనం ప్రచారం చేసినా చేయకున్నా ఒక పేరెంట్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, నాకు ఇది కావాలనుకుంటే గూగుల్ ఎతుకుతున్నారు. అలా ఎందుకు ముందుకు రావడం లేదు వాళ్ళ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అన్నదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. సో ఒకటి సార్, మనకు ఒకటి బ్రైటర్ మైండ్స్ లో మెయిన్ గా ఏంటంటే అందరి పిల్లలతో పేరెంట్స్ కంపారిజన్ చేస్తారు. ఒకటి ఇప్పుడు మనం ఏదైతే స్కిల్స్ అనుకున్నాం, బ్లైండ్ ఫోల్డ్ స్కిల్స్ కానీ ఇంకేదైనా కానీ, అందరి పిల్లల్లో ఒకరు ముందు ఒకరు వెనుకుంటారు. సో ప్రతి పిల్లోడు కూడా అంతే, అది ఆటల్లో అయినా చదువులో అయినా కానీ ఒక అబ్బాయికి ఒక క్లాస్లో అర్థమవుతుంది, 4వ క్లాస్లో అర్థమవుతుంది, 10వ క్లాస్లో అర్థమవుతుంది. సో అర్థమైనప్పుడు అర్థం కావాల్సిన టైంని పేరెంట్స్ పిల్లలకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అది సమృద్ధిగా పిల్లలు దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతారు. రిసీవ్ చేసుకున్నప్పుడు మార్క్స్ వస్తాయి. ఇప్పుడు స్కూల్లో కూడా అంతే, ఒక పిల్లోడికి క్లాస్ ఆ సబ్జెక్ట్ అర్థం కాకపోతే సంవత్సరం అంతా చదివిస్తాం మనం. ఆ సంవత్సరం అంతా చదివించే టైం ఎఫర్ట్ పెడతాం. కానీ ఇట్లాంటి కోర్సులలో ఏ కోర్స్ అయినా కానీ ఇట్లాంటి కోర్స్ సో ఇట్ ఈస్ 3 months ప్రోగ్రామ్. సో జనరల్ గా హాలిడేస్ టైంలో 3 months ప్రోగ్రామ్ ఉంటుంది. నార్మల్ టైంలో 10 days ఉంటుంది. 10 days లో ఒక 4 to 5 hours సెషన్ మనం యాక్టివిటీ బేస్డ్ లో పిల్లలకి నేర్పిస్తున్నాం. సరే, ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూసిన తర్వాత చాలా మంది పేరెంట్స్ తెలుసుకొని చూద్దాం సరే పంపదాం అనుకున్నారు అనుకో, అలా చాలా మందికి ఒక క్వశ్చన్ అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. అసలు మాకేంటి లాభం, పంపడం వల్ల ఏంటి ఉపయోగం? ఎందుకంటే చాలా కాలం క్రితం ఫిజికల్ యాక్టివిటీ కోసం కరాటే, కుంఫు అన్ని నేర్పించారు, ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు మమ్మల్ని ఎవడు కొట్టడానికి వస్తుందా, తిట్టడానికి వస్తున్నాడా, ఈ బ్రైటర్ మైండ్ పంపించి సీసాలు ఏంది, కలర్ చూసుకుంటేంది, దీనివల్ల ఏం ఉపయోగం అనే పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? సో మెయిన్ ఏంటంటే వాళ్ళు అకాడమిక్ లో రాణించాలన్నా నాన్ అకాడమిక్ రాణించాలన్నా ఫస్ట్ వాళ్ళ బ్రెయిన్ ప్రాపర్ గా యాక్టివ్ గా ఉండాలి. ఒకటి, వాళ్ళ కళ్ళు ఏం చూస్తున్నాయి, చెవులు ఏం వింటున్నాయి, స్మెల్ ఎట్లాంటి, నీ బ్రీత్ నీ కంట్రోల్లో ఉందా, నీ బాడీని అలైన్మెంట్ లో ఉందా, ఇది పేరెంట్ కి కాన్షియస్ లేదు. ఒకటి, పిల్లోడు ఎట్లాంటి వాటర్ తాగుతున్నాడు, ఎంత లెవెల్లో టీడీఎస్ లెవెల్స్ ఉండాలి. రెండు, ఇంకొకటి మన ఫుడ్ ప్యాటర్న్స్, ఎట్లాంటి ఫుడ్ పెట్టాలి. మనం పేరెంట్స్ ఏం చేస్తాం, జనరల్ గా ఫుడ్ ఇస్తాం, ఆ ఫుడ్ బ్రెయిన్ కి ప్రాపర్ గా సెట్ అయ్యే ఫుడ్ ఇస్తున్నామా, బాడీకి సరిపోయే ఇస్తున్నామా. ఓవర్ ఫీడింగ్ అవ్వడం వల్ల పిల్లలు ఏంటంటే హెవీగా అయిపోతున్నారు. సో బ్రెయిన్ కి ఫుడ్ అందించకపోవడం వల్ల వీళ్ళు ఎన్ని రకాల యాక్టివిటీస్ చేసినా ఎనర్జీ తగ్గిపోతా ఉన్నది. సో ఇట్లాంటి యాక్టివిటీస్ పిల్లలకి ఇచ్చినప్పుడు, బ్రెయిన్ కి సరిపడా యాక్టివిటీస్ కానీ ఫుడ్ అందించినప్పుడు బ్రెయిన్ ని మనం ప్రాపర్ గా డెవలప్ చేసుకోగలిగితే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అకాడమిక్ వెళ్తారా, నాన్ అకాడమిక్ వెళ్తారా, ఇవన్నీ ఇవే కదా. లైక్ అకాడమిక్ లో పిల్లలు బాగా చదవాలంటే ఫోటోగ్రాఫిక్ మెమొరీ ఉండాలి, అంటే కళ్ళు బాగా యాక్టివ్ గా ఉండాలి, లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. ఇదే నాన్ అకాడమిక్ తీసుకుంటే పిల్లలు రేపు బాస్కెట్ ఆడతారు, ఫుట్బాల్ ఆడతారు, ఒక బాల్ హిట్ చేయాలంటే ప్రాపర్ గా ఐ యాక్టివ్ గా ఉండాలి, బాడీ మూవ్మెంట్స్ యాక్టివ్ గా ఉండాలి. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఈ బ్రెయిన్ ఈ తల భాగంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ దేనికి లింక్, మళ్ళీ ఇంటర్లింక్, బ్రెయిన్ కి ఇంటర్లింక్. ఇవన్నీ ఇది ప్రాపర్ గా ట్రైన్ చేయనన్ని రోజులు సేమ్ ఇదే ప్రాబ్లం మన లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాం. దీన్ని ఎప్పుడైతే పిల్లలు అండ్ పేరెంట్స్ ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకోగలుగుతారో
బ్రెయిన్ ఒక డెవలప్మెంట్ స్టేజ్ మనం తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు అకాడమిక్ కావాల్సినప్పుడు ఆ ఎనర్జీని సేమ్ అదే టెక్నిక్ అకాడమిక్ పెట్టిన పిల్లలు ఉన్నారు, నాన్ అకాడమిక్ అవసరమైతే నాన్ అకాడమిక్ యూజ్ చేసిన పిల్లలు ఉన్నారు. సో ఇది స్టేబుల్ గా ఉండాలి. ఇది స్టేబుల్ ఉన్న రోజులు మనం డిసిషన్ మేకింగ్ తీసుకోగలుగుతాం, స్పోర్ట్స్ ఆడగలుగుతాం, కమ్యూనికేషన్ చేయగలుగుతాం. సో ఆ ఎలిమెంట్స్ అన్ని డెవలప్ అవుతా ఉంటాయి. ఇంకొకటి అంటే ఈ మధ్య కాలంలో చాలా వారి నోట విన్నాను, ఎడమ చేతి వాటం ఉంటే తెలివి ఎక్కువ అని, లేకపోతే ఏదో అని చెప్పేసి. ఏంటంటే స్పెషల్ ఉందా? సో మెయిన్ గా ఏంటంటే చిన్నపిల్లలందరికీ కూడా అంటే సహజంగా మన బాడీలో జరగాల్సిన కొన్ని ఫంక్షనింగ్ ఎట్లా ఉంటాయి అంటే, మనం కుడి చేతితో మన ఇండియన్ ట్రెడిషనల్ అందరం కూడా ప్రతి పని చిన్న పని నుంచి ప్రతి పూజ కానీ ఏదైనా అన్ని మనం కుడి చేతులతో చేస్తాం ఫార్మల్ గా. కుడి చేతితో చేసే కుడి భాగాలతో చేసే ప్రతి పని కూడా బ్రెయిన్ లో లెఫ్ట్ బ్రెయిన్ కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే లెఫ్ట్ బాడీ మూవ్మెంట్స్ ఏదైతే ఉంటాయో ఇది రైట్ బ్రెయిన్ ఇంటర్లింక్ లో ఉంటుంది. అంటే లోపల నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఇలా క్రాస్ డైరెక్షన్ లో ఉంటది. అంటే పిల్లలకి దీనికి చదువుకి ఇంటర్లింక్ ఉంది. అంటే పిల్లల బాడీ మూవ్మెంట్స్ కదిలినప్పుడు ఓన్లీ పిల్లలు మన హోంవర్క్స్ ఆపిస్తున్నాం. సో పిల్లల స్పోర్ట్స్ లేనప్పుడు ఏమవుతుంది, పిల్లల లెఫ్ట్ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఏంటంటే కంప్లీట్ గా ఇట్ ఇస్ అ లాజికల్ థింకింగ్. సో ఇట్లాంటి ప్యాటర్న్ ని ఇట్లాంటి ప్యాటర్న్ డెవలప్ చేసి ఐక్యూ లెవెల్స్ ఓన్లీ మాత్రం లెఫ్ట్ బ్రెయిన్ లోనే ఉంటాయి. అంటే ఈ ఇంటెలిజెన్స్ ప్యాటర్న్ ఒకటే చూస్తాం యాజ్ అ పేరెంట్ గా, యాజ్ అ స్కూల్లో టీచర్స్ గా. ఎప్పుడైతే మనకు ఎప్పుడైతే మూవ్మెంట్స్ కదులుతూ ఉంటాయో, ఇప్పుడు లెఫ్ట్ బాడీ ఫంక్షన్ తో చేసినప్పుడు దాని ఇంటర్నల్ ఫంక్షన్ అంతా రైట్ బ్రెయిన్ లో ఉంటుంది. ఈ రైట్ బ్రెయిన్ లో డెవలప్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈక్యూ లెవెల్స్ ఉంటాయి. ఎమోషనల్ కోషెంట్ అంటాం. ఒక వ్యక్తి బ్రెయిన్ ని ప్రాపర్ గా యాక్టివేట్ చేసుకునే వ్యక్తి ఇంటెలిజెంట్ కోషెంట్ ని తర్వాత ఎమోషనల్ కోషెంట్ ని రెండు కూడా యాక్టివేట్ చేసుకుంటాడు. ప్రాబ్లం వస్తే ఎందుకు వచ్చింది దాన్ని అనాలిసిస్ చేస్తాడు. ఎమోషనల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోడు. ఈ రైట్ బ్రెయిన్ యాక్టివ్ ఉన్న రోజులు ప్రతిదీ అనలైజ్ అంటే హోలిస్టికల్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఎందుకు ఎమోషనల్ గా మనం స్టబన్ అవుతున్నాం, తర్వాత ఇంటర్నల్ గా ఉండే ఈ సెన్సరీ ప్యాటర్న్స్ ని, అంటే ఇప్పుడు మన నిగ్రహం అంటాం జనరల్ గా, సెన్సరీ బాడీని ఇవన్నీ నిగ్రహం చేసుకునే అన్ని కూడా రైట్ బ్రెయిన్ లో ఉంటాయి. సో రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ కోఆర్డినేషన్స్ వచ్చినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎలా ఉండాలనేది పిల్లలకి చిన్న ఏజ్ లోనే తెలుస్తూ ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. మనం అనుకున్నట్టు 15 సంవత్సరాల లోపు పిల్లలకి శారీరకంగా మానసికంగా బలపడతారు ఇట్లాంటి వాళ్ళు అంటారు కదా. ఫైనల్ గా మీరు అట్లాంటి పిల్లల కోసం కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, సమాజానికి కావచ్చు, ఏం చెప్తున్నారు? సో మెయిన్ ఏంటంటే బ్రైటమైన్స్ ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. 5 to 15 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఈ బ్రైటమైన్స్ కోర్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ ఫిజికల్ లెవెల్లో యాక్టివ్గా ఉండడం, మెంటల్ లెవెల్లో యాక్టివ్గా ఉండడం, బ్రెయిన్ లో కాగ్నేటివ్ ఫంక్షన్ అంటాం. ఈ కాగ్నేటివ్ ఫంక్షన్ కానీ, ఎమోషనల్ కోషెంట్ కానీ, బ్రెయిన్ ఎలా అలైన్ చేసుకోవాలి, బాడీ బ్రెయిన్ ఎలా అలైన్ చేసుకున్నప్పుడు ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది సో వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రమే తెలుస్తుంది. సో ఈ టెక్నిక్స్ నేర్చుకున్నప్పుడు పిల్లలు చాలా మట్టికి మంచి ప్లేసెస్ లో, మంచి లొకేషన్స్ లో బాగా నేర్చుకున్న పిల్లలు, ఈవెన్ బ్రైటమైన్స్ లో ఈ టెక్నిక్స్ అన్ని నేర్చుకున్న పిల్లలు చాలా పెద్ద స్టేజెస్ మీద లైక్ బ్లైండ్ ఫోల్డ్ తో వాళ్ళు నేర్చుకున్న పాటను అంతా కూడా ఎమ్మెల్యేల ముందా, ఎంపీ గారుల ముందట, మినిస్టర్స్ ముందట, కలెక్టర్స్ ముందు, పెద్ద ఆడియన్స్ క్రౌడ్స్ ముందు మనం లేకున్నా యాజ్ అ ట్రైనర్ నేను లేకపోయినా కానీ వెళ్ళి చేసే అంత ఎబిలిటీ పిల్లలకు డెవలప్ అయింది. స్టేజ్ పెట్టుకొని మైక్ మాట్లాడేంత ఎబిలిటీ పిల్లలకు డెవలప్ అయింది. సరిగ్గా ముఖ్యమైన అంశం సార్, ఈ మధ్య పిల్లలకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి న్యూరో డిజార్డర్కి సంబంధించి. అంటే చెయ్యి పని చేయకపోవడం, కాలు పని చేయకపోవడం సంగతి పక్కకు పెడితే మానసికంగా ఏదో రకమైన చిన్న వ్యాధి, సరిగా వినట్లేదని ఇటు చూస్తున్నాడు అంటే అది ఎందుకు వస్తుండొచ్చు? సో పిల్లలకి మెయిన్ గా ఈ న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ రకరకాలుగా ఉంటాయి. ఫస్ట్ మెయిన్ గా వచ్చేసరికి ఆటిజం ఒకటి, ADHD హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ ఒకటి, 3 డిస్క్లేసియా ఒకటి, 4th స్థినాస్థియా అంటే కొన్ని అంశాలను గుర్తుపట్టకపోవడం ఒకటి, నెక్స్ట్ అల్జైమర్స్. సో ఇట్లా 5 రకాలుగా దీన్ని డిజార్డర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఆటిజం ఫస్ట్ ఏంటంటే మనం ఎంతోమంది మాట్లాడుకున్నట్టు ఆటిజం ఏదైతే ప్రాపర్ పూర్ కమ్యూనికేషన్ ఉంటుందో, వాళ్ళ స్పీచ్ డిలే ఉంటుందో, దీని వల్ల పుట్టిన పిల్లలు ఫస్ట్ 3 years లో యాక్టివిటీ లేకపోవడం వల్ల ఆటిజం ఎక్కువగా డెవలప్ అయ్యే సింటమ్స్ ఎక్కువగా పేరెంట్స్ లో కనిపిస్తుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి జెనెటికల్ గా వచ్చేది ఉంటుంది, 2 ఎన్విరాన్మెంటల్ బేస్ వచ్చేది. సెకండ్ వన్ వచ్చేసరికి ADHD అంటే లైక్ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్. పిల్లలకి ఎక్కువగా ట్రిగర్ అయ్యేది 190 మంది పిల్లలు ఇప్పుడు ఈ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్. సార్ మా పిల్లోడు చాలా హైపర్, అసలు కాన్స్టెంట్ గా ఉండట్లేదు అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే
ఫస్ట్ వాళ్ళ ఫుడ్ స్పైసెస్, ప్యాకెట్ ఫుడ్ లేకుండా, కెమికల్ ప్రాసెస్ ఫుడ్ లేకుండా పిల్లలకి ఫుడ్ పెట్టడం వల్ల బ్రెయిన్ ఏదైతే హైపర్ అవ్వకుండా, ఇప్పుడు మనకు హైపర్ అవ్వాలంటే ఏంటి, సింపుల్ గా మనకు బ్రెయిన్ బాడీ కావాల్సినంత ఉప్పు, కారాలు, మసాలాలు ఇవ్వడం వల్ల మనం బ్రెయిన్ హైపర్ అవుతా ఉంటది. సో ఆ హైపర్ ని తగ్గించుకోవాలంటే, దాన్ని కంట్రోల్ చేయాలంటే, ఆ కంట్రోల్ అయ్యే ఎక్సర్సైజ్లు, తర్వాత ఆ ఫుడ్ ప్యాటర్న్ ని కంట్రోల్ చేసుకున్నప్పుడు ఈ హైపర్ యాక్టివిటీ తగ్గుతూ ఉంటది. రెండు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి బాగా. ఈ బ్రీతింగ్ సఫిషియెంట్ గా బ్రెయిన్ కి ఆక్సిజన్ లెవెల్స్ అందని, భ్రమరి, నాడి శుద్ధి, కపాలభాతి ఇట్లాంటి బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ అన్ని కూడా రిలాక్స్ స్టేట్ కి వస్తాయి. కాసేపు పిల్లలకి 5 minutes అట్లా డైలీ మెడిటేషన్ చేయించడం వల్ల బ్రెయిన్ అంతా కామ్ డౌన్ అయ్యి రిలాక్స్ స్టేట్ కి వచ్చేస్తారు. పిల్లల బ్రెయిన్ ప్యాటర్న్ కూడా ఆల్ఫా డెల్టా స్టేజ్ కి వచ్చేస్తుంది. అంటే మీ ఇన్స్టిట్యూట్ లో యోగాకు సంబంధించిన ఇవన్నీ కూడా అంతర్లీనంగా ఉంటాయి. పార్ట్ ఆఫ్ కరికులం లో రెండు ఉంటుంది. ఒకటి మన కాన్సెప్ట్ అంతా కూడా లైక్ సైంటిఫిక్ కాన్సెప్ట్ ఉంటుంది, రెండు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మూడు స్పిరిచువల్ యాక్టివిటీస్ ఉంటుంది, లైక్ యోగా ఇంటర్లింక్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ లో పిల్లలకి మనం నేర్పిస్తున్నాం. ఇప్పుడు పేరెంట్స్ ఒక భయం కూడా ఉంటుంది, ఇవన్నీ సార్ దగ్గర పంపితే మా వాడు మరీ హైపర్ యాక్టివ్ అయిపోతే ఎట్లా, బాగా ఇది అయిపోతే ఎట్లా, ఏ నమ్మకంతో పంపించమంటుంది? సో ఇది జనరల్ గా యాజ్ అ పేరెంట్ ప్రతిసారి అడిగే క్వశ్చన్, సార్ మా వాడు చాలా లాంటి ఈ స్కిల్స్ నేర్చుకున్నాక ఇంకా మమ్మల్ని ఎట్లా చేస్తే ఎట్లా సార్ అని జనరల్ గా ప్రతి పేరెంట్ దగ్గర నుంచి నేను వినే క్వశ్చన్ ఇది. సో వాళ్ళని మనం ఎంతవరకు ఎనర్జీ, అంటే పిల్లల్లో ఎంత ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీని ఎలా కన్వర్ట్ చేయాలనే విషయం యాజ్ అ ట్రైనర్స్ తెలుసు. కాబట్టి ఆ ఎనర్జీని అదే విధంగా మనం పిల్లల్ని డైవర్ట్ చేసి ఇంతే ప్యాటర్న్ లో మనం పిల్లల్ని నేర్పిస్తాం. సో ఆ ప్యాటర్న్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ అటెన్షన్ మారేలాగా చేస్తాం. ఇప్పుడు పిల్లోడు చాలా హైపర్ ఉన్నాడు, హైపర్ కి ఏది సూటబుల్ అవుతుంది, ఏది సూటబుల్ అయ్యే యాక్టివిటీస్ ఉంటాయి. పిల్లలు పొద్దున్న లేసినాక బాగా తిరుగుతూనే ఉంటారు, పిల్లలు ఆడుతూ ఉంటారు. ఆడే పిల్లలకి ఏంటి, మనం దగ్గర ట్రైనింగ్స్ లో వచ్చినప్పుడు కూర్చోదు, బ్రెయిన్ రిలాక్స్ అయినప్పుడు చెప్తే మాట వింటారు. అప్పటి వరకు మాట వినరు. బ్రెయిన్ వాళ్ళ రిలాక్స్ అయ్యే స్టేజ్ కి పిల్లలు వచ్చినప్పుడు మాత్రమే, వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్ అయ్యే స్టేజ్ కి మనం పట్టుకోవాలి వచ్చినప్పుడు బ్రెయిన్ ని, అప్పుడు మనం నెమ్మదిగా ట్యాప్ చేసినప్పుడు, నెమ్మదిగా కూర్చోబెట్టి వాళ్ళు పర్సనల్ గా మాట్లాడినప్పుడు, నీ ఎనర్జీ ఇది, నీ పొటెన్షియల్ ఇది, సో ఈ ఎనర్జీ పొటెన్షియల్ ఈ యాక్టివిటీలో పెట్టినప్పుడు నువ్వు దీంట్లో రాణించగలుగుతాను కానీ చెప్పినప్పుడు పిల్లలు నెమ్మదిగా ట్యూన్ అవుతారు. ఆ ట్యూనింగ్ టెక్నిక్స్ మనకు ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ లో లైక్ స్కూల్స్ లో తెలియకనే ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. పేరెంట్స్ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లం. అంటే పిల్లోడికి చిన్నప్పటి నుంచి కరెక్ట్ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అర్థం కాక సమాజంలో ఒక మంచి వ్యక్తిగా తయారు చేయలేకపోతున్నారనే భావన ఉంది సార్. అది బ్రైటర్ మైండే అందుకు మార్గం అని చెప్పుకోవచ్చు. సో మెయిన్ అదే సార్. ఇప్పుడు లైక్ సమాజంలో పిల్లలు అందరు రకరకాలుగా ఉంటారు. డిఫరెంట్గా ఉండే పిల్లలందరితో మన పిల్లల్ని పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా. సో వాళ్ళకు ఉండే సర్కమ్టెన్సెస్ ఏదైతే ఉంటాయో, మెయిన్ ఒకటే పేరెంటింగ్. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్ పిల్లల్ని ఎలా నర్సర్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఫస్ట్ వాళ్ళు తినే అలవాట్లు, ఆహార అలవాట్లు, మాట్లాడే విధానాలన్నీ కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి. రెండు, ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళే పరిధిలో స్కూల్లో జరుగుతున్న విషయాలు, తర్వాత కాలనీ జరుగుతున్న విషయాలు, ఇవి ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. సో వీటిని మనం ఎంతవరకు కరెక్ట్ చేసుకుంటున్నాం, మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, ఎంత నేర్చుకుంటున్నారు, పక్కోడు పిల్లోడు ఏం నేర్చుకున్న దానికన్నా మన పిల్లలు ఎలా ఉన్నారనేది మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్ చేసుకున్నప్పుడు మన పిల్లలకి ఏ స్కిల్స్ అవసరం. చదువుతో పాటు ప్రతి పేరెంట్ ఎట్లా ఆలోచిస్తున్నాడంటే, సార్ మావాడు నేను పెద్ద స్కూల్లో వేసినా, ఇన్ని లక్షలు కడుతున్నా, ఈ స్కూల్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు, కానీ సేమ్ అదే ఫెసిలిటీస్ ఇంకా చిన్న స్కూల్స్ లో కూడా ఉంటాయి. దీంతో పాటు మా పిల్లలకి ఏ స్కిల్ నేర్పించాలి. ఇప్పుడున్న పిల్లలు కాంపిటీషన్ దాటుకోవాలంటే చదువు ఒకటి సరిపోదు. సో ఇట్ ఈస్ మై హానెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, ఎవ్రీ పేరెంట్ కి స్కిల్స్, అంటే పిల్లలు చదువుతో పాటు స్కిల్స్ ఉంటేనే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్ లో పిల్లలకి సర్వైవల్ ప్యాటర్న్ దొరుకుతుంది. ఇప్పుడు ఏ వచ్చింది, నెక్స్ట్ వచ్చి ఇంకా 5 years ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది. సో ఇవున్న మాత్రమే ఇట్లా అడ్వాన్స్ ఏదైతే స్కిల్స్ ఉంటాయో, ఈ స్కిల్స్ ఏదైతే పిల్లలు నేర్చుకుంటారో వాళ్ళకి లైఫ్ సర్వైవల్ ప్యాటర్న్ దొరుకుతుంది. అప్పటి వరకు ఓన్లీ అకాడమిక్ పట్టుకుంటే, ఇప్పుడు అకాడమిక్ లో చదువుతున్న చాలా మంది, ఇప్పుడు నా ఫ్రెండ్స్ సీనియర్స్ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఐటీ డిఫరెంట్ సెక్టర్స్ లో ఉన్నారు. సో ఏ వచ్చిన కాడ నుంచి అందరిని ఇప్పుడు ఐటీ మీద, అంటే ఏ పైన ఎవరికైతే అవగాహన లేదో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఎంప్లాయీస్ తీసేస్తున్నాయి. సో నెక్స్ట్ రెవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. సో దానికి మన పిల్లల్ని సంసిద్ధం చేయాలంటే మార్కెట్ లో, అంటే ప్రజెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఏ స్కిల్స్ ఉన్నాయి, సర్వైవల్ స్కిల్స్ ఏ ఉన్నాయి, పిల్లలు ఏది చేయగలుగుతారు, ఈ సర్వైవల్ స్కిల్స్ మనం పిల్లలకి నేర్పించగలిగితే
పిల్లలు హాయిగా వాళ్ళ లైఫ్ చచ్చిపోయే వరకు లీడ్ చేయగలరు. బ్రైటర్ మైండ్స్ కి పిల్లల్ని పంపాలంటే ఫస్ట్ ఏం చూస్తామంటే మీ సీనియారిటీ ఏంది, ఏం చెప్తున్నారు, రెండు ఇన్స్టిట్యూషన్లో చూస్తాం. మీరేం చెప్తారు దానికోసం? సో బ్రైటర్ మైండ్స్ లో నేను లాస్ట్ దాదాపు 10 years దగ్గరకు వస్తుంది. ఈ 10 years లో బ్రైటర్ మైండ్స్ నేను ట్రైనర్స్ దగ్గర నుంచి మాస్టర్ ట్రైన్ అయ్యాను. నేను ఈ 10 years లో దాదాపు ఒక 20,000 మంది పిల్లల్ని నేను ట్రైన్ చేశాను. సో దీంట్లో మెయిన్ గా ఎక్స్పీరియన్స్ కేటగిరీలో ఏంటంటే ఫస్ట్ ప్రోగ్రామ్ 2016 or 17 లో స్టార్ట్ అయినప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్స్ ఇనిషియేషన్ తీసుకున్నాయి. అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ కానీ, మైనారిటీ కానీ, కస్తూర్బా స్కూల్స్ కానీ, యూఆర్ఎస్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, సో ఇలా రకరకాల అన్ని స్కూల్స్కి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో నేను ట్రైనర్గా వర్క్ చేయడం జరిగింది. ఈ జర్నీలోనే ఈ 10 ఏళ్ళలో దాదాపు ఒక 20,000 మంది పిల్లల్ని నేను ట్రైన్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ తోని కోవిడ్ తర్వాత నేను ఇక్కడ మంచిర్యాలకి వచ్చి ఇక్కడ నేను పిల్లల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. మంచి పాయింట్. కోవిడ్ నుంచి పిల్లలంతా కంప్లీట్ పేరెంటిజం కంటే మొబైల్ కి ఎక్కువ అడిక్ట్ అయ్యారు కదా. అవును. అంటే ఏంటి దానివల్ల ఇంకా దుష్ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? సో మెయిన్ గా కోవిడ్ లో పుట్టిన పిల్లలకు కానీ, తర్వాత ఆ టైంలో పెరిగిన పిల్లలకి కానీ మెయిన్ ఏంటంటే 3 years పిల్లలకి స్కూల్స్ ప్యాటర్న్ అంటే స్కూల్స్ లేవు కాబట్టి పిల్లలు ఎంగేజ్ అవ్వడానికి మోస్ట్ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలందరూ కూడా ఫోన్స్ ఇవ్వడం అలవాటు చేశారు. దానివల్ల విపరీతమైన న్యూరో డెవలప్మెంట్, ఇంతకుముందు ఏదైతే అనుకున్నామో న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ కానీ, వాళ్ళ బ్రెయిన్ అన్కంట్రోల్డ్ గా ఉంది. వాళ్ళ ఆహార అలవాట్లు, వాళ్ళు ఎక్కువగా ఫోన్ చూడడం వల్ల అన్కంట్రోల్ గా ఉండడం వల్ల పిల్లలకి ప్రాపర్ గా ఇప్పుడు చదువు కానీ, మనం చెప్పిన విషయాలు కానీ అర్థం అవ్వట్లేదు. సో ఎప్పుడైతే ఒక గుడ్ పేరెంట్స్ చాలా మంది ఉన్నారు, నేను చూసిన వాళ్ళ పిల్లలకి బుక్స్ ఇచ్చడం, తర్వాత ఆర్ట్స్, డ్రాయింగ్స్ రకరకాలుగా ఎంగేజ్ చేయడం జరిగింది కోవిడ్ లో. సో ఎవరైతే అట్లా స్కిల్ ఓరియంటెడ్ పేరెంట్స్ గైడ్ చేస్తారో వాళ్ళ పిల్లలు బాగున్నారు. ఎప్పుడైతే పేరెంట్స్ కొంత బిజీ ఉండి కొంచెం ఫోన్ కి ఎక్కువ చేశారో ఈ డిజార్డర్స్, ఆటిజం కానీ, తర్వాత ADHD పిల్లలు, ఆ ప్రాబ్లమ్ తో ఉన్న పిల్లల్ని నేను ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇప్పుడు చూస్తున్నా. ఆ పిల్లలంతా కూడా ఇప్పుడు ఆ టైంలో పుట్టిన పిల్లలు 6 years, 7 years, 8 years, సో అప్ టు 10 years లో పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ పిల్లలకి అంతా కూడా బ్రెయిన్ న్యూరోలాజికల్ కండిషన్స్ అన్ని కూడా న్యూరో డిజార్డర్స్ ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్ లో ఫేస్ చేసిన పిల్లలందరూ కూడా న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ తో ఉన్న పిల్లలు సహజంగా మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే అప్పుడు పుట్టిన వాళ్ళకంటే 3-4 ఏళ్ల వయసు ఉన్నవారే ఎక్కువ ఫోన్ అడిక్ట్. అవును. సెట్ అవుతుంది సార్ సైకలాజికల్ గా. సో కొంచెం మనం అంటే ప్రాబ్లం మనకు హెవీగా లేనప్పుడు మనం దాన్ని మనం ఇప్పుడు ప్రాబ్లంతో వచ్చిన పేరెంట్స్ కానీ మనం పిల్లల్ని చూసినప్పుడు అది సూటబుల్ అవుతుందా కాదా అనేది మనం చూసుకొని వాళ్ళ గైడ్ చేస్తాం. సో బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈస్ అ రెమెడీ పద్ధతిలో పనిచేస్తుంది. అంటే వాళ్ళకి ఏదైతే ప్రాబ్లంతో వస్తారు, కొంతమంది ఆటిజం సింటమ్తో, ADHDతో వస్తారు. సో వాళ్ళు వాడే మెడిసిన్స్ వాళ్ళు వాడుతూ మనం చెప్పే ప్రోగ్రామ్ ప్యాటర్న్ ఒక రెమెడీ పద్ధతిలో తీసుకున్నప్పుడు మాత్రం ఈ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. సో కంప్లీట్ ప్రోగ్రామ్ ఇది మన పైన మనం న్యూరలాజికల్ కండిషన్, కొన్ని హెల్త్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి సో సజెస్టబుల్ ప్రాపర్ న్యూరో డాక్టర్స్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళకు ప్రాపర్ రిజల్ట్స్ వస్తాయి. బాగా మానసికంగా అంటే ఇదైపోయి ఖచ్చితంగా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే తప్ప అంటే బాగుపాడు పిల్లోడు అనుకున్నారు వచ్చిన మీ దగ్గరికి. సో కొంతమంది వస్తూ ఉంటారు, అంటే చాలా హైపర్ ఉండే పిల్లలు ఎక్కువ వస్తారు. అంటే హైపర్ ఉండే ఇప్పుడు మన దగ్గర కూడా ఏంటంటే చాలా ఇప్పుడు ఈ ట్రైనింగ్ జర్నీలో దాదాపు ఒక 200 డాక్టర్స్ పిల్లలు మన దగ్గరికి పిల్లలు రావడం జరిగింది. ఆ డాక్టర్స్ కూడా మన ప్రోగ్రామ్ ని రిఫరెన్స్ ఇస్తారు పిల్లల తల్లిదండ్రులకి. ఎందుకంటే ఈ హైపర్ యాక్టివ్ తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ తో క్యూర్ గానీ, కొన్ని రెమెడీస్ పద్ధతిలో థెరపీ ద్వారా క్యూర్ అవుతాయి. బ్రైటర్ మైండ్స్ అనేది ఇంత సైంటిఫిక్ వేలో పిల్లల్ని బ్రెయిన్ రిలాక్స్ చేసి ఒక కైండ్ ఆఫ్ థెరపీ లాగా ఇది డాక్టర్ సజెస్ట్ చేయడం, తర్వాత మనం కూడా తీసుకొని దాన్ని పాజిటివ్ గా పిల్లల్ని ట్రైన్ చేయడం జరిగింది. అట్లాంటి కొంతమంది పిల్లలకి ఆ టెక్నిక్స్, ఆ ఫుడ్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు కొంత చేంజెస్ పిల్లల్లో మేము చూసాం. అంటే ఈ మాట అనుకోవద్దు కానీ కొంతమంది పిల్లలు కూడా సైకలాజికల్ గా ఎక్కువ పిచ్చి వాళ్ళుగా మారి మేము చేయలేము ఈ పిల్లల్ని అని ఎవరైనా పంపించిన సందర్భం ఉందా? సో అట్లాంటి పిల్లలు మన దగ్గరకు వచ్చారు చాలా మంది.
ఆటిజం సింటమ్స్ ఉన్న పిల్లలు వచ్చారు, కానీ మనం తీసుకోలేదు ప్రోగ్రామ్ లో ఇప్పటి వరకు. ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు అరవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో 10 సెకండ్లు ఉంటారు, అరుస్తారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే వేరే పిల్లలు భయపడతారు అరవడం వల్ల. సో అది మన కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లమ్ ని సూటబుల్ డాక్టర్, న్యూరో డాక్టర్ కి సజెస్ట్ చేస్తాం. అంటే లేదు వాళ్ళ దగ్గరలో ఉన్న డాక్టర్ చూపించుకోమని చెప్తాం. ఇది కూడా మనకు ఒక థెరపీ ద్వారానే మీకు హెల్ప్ అవుతుంది. కొంచెం చేంజెస్ టైం పడుతుంది. ఇప్పుడు మన టెక్నిక్స్ అన్ని కూడా మనం చెప్తూనే ఇవి మీరు ఒక 3 months 6 months ప్రాక్టీస్ చేయండి, స్లోగా మీ పిల్లల్లో మీరు చేంజెస్ చూస్తారు. ఆ టైం తల్లిదండ్రుల దగ్గర ఉంటే డెఫినెట్లీ చేంజెస్ కనిపిస్తాయి. 20,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన మీరు, అంటే బాగు చేసిన మీరు, అట్లాంటి ఒక పిల్లని చూసినప్పుడు ఏంటి మీ ఫీలింగ్? సో ఇట్ ఈస్ అ పేరెంట్ ఫాల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే బీ హానెస్ట్ గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొన్ని జెంటిక్గా జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. 2 పేరెంట్ మిస్టేక్స్ ఉంటాయి. ఒకటి బిజీ లైఫ్ లో ఉండడం. యాజ్ బీ హానెస్ట్ గా ఇంకా చెప్పాలంటే మనం ఎన్ని చేసినా మన పిల్లల కోసం మనం చేస్తాం. పిల్లలకి 10 నిమిషాలు మనం టైం ఇవ్వకపోతే వాళ్ళు ఎమోషనల్ ఇన్బ్యాలెన్సెస్ అవుతారు. సో ఇన్బ్యాలెన్సెస్ అయినప్పుడు వాళ్ళు ఒక ట్రామాలోకి వెళ్ళిపోతారు. అంటే మా పేరెంట్స్ నాతో మాట్లాడట్లేదు, తర్వాత ఏది ఇచ్చినా కానీ వాళ్ళు ఒక డిఫరెంట్ సినారియోలోకి వెళ్ళిపోతారు. సో దీనివల్ల ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. సో ఈ బ్రేక్ అవ్వడం వల్ల వాళ్ళకు లైఫ్ లో ఇంకా దాన్ని మనం స్టిక్ చేయలేము. ఇంకా అట్లాంటి పిల్లలు మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఓపెన్ అయి మాట్లాడే పిల్లలు ఉంటారు. సార్ పేరెంట్స్ మాతో టైం స్పెండ్ చేయట్లేదు, మాట్లాడటం లేదు. సో ఇవన్నీ చూసినప్పుడు చాలా ఎమోషనల్ గా మాకు ఒక్కొక్క పిల్లలు మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేస్తా ఉంటది మాకు. సో మనం ఎన్ని చేసినా పిల్లలకి మనం చేసేది యాజ్ అ పేరెంట్స్ అందరూ కూడా పిల్లల కోసం చేస్తారు. సో పిల్లల హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ మెంటల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏ ఫుడ్ అందిస్తున్నాం అనేది జాగ్రత్తగా ప్రతి పేరెంట్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలకి ఫుడ్ ఇవ్వడం కాదు, పిల్లలకి ఎట్లాంటి ఫుడ్ ఇస్తున్నాం అనేది చూడాలి. సో ఈ కాన్షియస్ మనం పెంచుకోకపోతే పిల్లలకి, ఇప్పుడు మనం సహజంగా మాట్లాడుకుంటే పిల్లలందరూ కూడా రకరకాల ఫుడ్, ఈ డిస్టర్బెన్స్ ప్యాటర్న్ లో ఇప్పుడు కోవిడ్, ఫోన్, ఫుడ్ ఇట్లనే మనం పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తే నెక్స్ట్ వచ్చే కొన్ని జనరేషన్స్ కి సొంతగా ఆలోచించే నిర్ణయాలు తీసుకునే పిల్లలు పుట్టరు. సో ఇదంతా కూడా ఒక జెనెటికల్ పైన, అంటే ఒక జనరేషన్ పైన పడుతుంది. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఏంటి, పేరెంట్స్ అందరు బిజీ ఉండి పిల్లలకి ఫోన్స్ అవ్వడం వల్ల వాళ్ళ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్, తర్వాత ఆలోచన స్వభావం అన్ని తగ్గిపోతుంది. ఈ ఆలోచన శక్తి ఇవన్నీ తగ్గిపోయిన పిల్లలు, బ్రెయిన్ ప్రాపర్ గా లేని పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలి పిల్లలు అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి నెక్స్ట్? వాళ్ళు ఒక జనరేషన్, ఇప్పుడు వాళ్ళ పుట్టిన పిల్లలు వాళ్ళు కూడా ఇమ్మెచ్యూర్ గానే పుడతారు. ఇమ్మెచ్యూర్ గా పుట్టిన పిల్లలు మళ్ళీ వాళ్ళు సర్వే అవ్వాలంటే కష్టం. సో ఈ సైకిల్ జరుగుతూ ఉంటది. ఈ సైకిల్ ని మనం ప్రాపర్ గా సెట్ చేసుకోకపోతే దాన్ని ఇంకా ఏదైతే ఉంటుందో అది మనం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పటికి ఒక 50-100 సంవత్సరాల నుంచి మనం ఆలోచించడము, సహజంగానే ప్రశ్నించడం అనేది మర్చిపోయి ఒక ఓలో బతికేస్తున్నాం. ఇప్పుడు రాబోయే సమాజం అట్లా కావద్దని కోరుకుంటాము. అందుకు పేరెంట్స్ కొద్దిగా ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉంది మంచి సమాజం కోసం. సో పేరెంట్స్ మెయిన్ గా ఏంటంటే పిల్లలకి ఎట్లాంటి ఆహారం పెడుతున్నాం, మనం పిల్లలు ఎలాంటి ఫుడ్ తింటున్నారు, తర్వాత ప్యాకెట్ ఫుడ్ కాకుండా ఇంట్లో మోస్ట్ ప్రాబబుల్లీ ఇంట్లో మంచి విటమిన్స్ ఉండే కార్బోహైడ్రేట్స్ కాకుండా ప్రోటీన్ ఫుడ్ పెట్టడం, పిల్లలకి దీంట్లో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కి పిల్లల డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం, మంచి వాటర్ ఇవ్వడం, తర్వాత పిల్లల ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ ఉండే యాక్టివిటీస్కి పిల్లల్ని పంపించడం, తర్వాత పిల్లల వాళ్ళ ప్రవర్తనలో ఎట్లాంటి రకమైన మార్పులు జరుగుతున్నాయి, వాళ్ళ ఆలోచన శక్తి ఎట్లా ఉంది, వాళ్ళలో ఉన్న ఇంటెలిజెన్స్ ఏంటి అనేది యాజ్ అ పేరెంట్ మినిమం తెలుసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ప్రతి పేరెంట్కి ఉంది. సో దీన్ని బట్టే మన పిల్లలకి ఏం అందించాలి, ఏ విషయాలు అందించాలి, సో అనేది దాన్ని బట్టే పిల్లల్ని డిసైడ్ అయిపోతుంది. సో ఇది చేయనన్ని రోజులు మనం మన పిల్లలకి ఇస్తున్నాం వదిలేస్తున్నాం అంటే అది 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 ప్రాపర్గా పనిచేయదు అది. సో పిల్లలకి ఏ వస్తువులు ఇచ్చినా, ఏ థింగ్స్ ఇచ్చినా వాళ్ళు దాన్ని తింటున్నారా లేదా, చాలా రకరకాల సినారియోస్ ఉంటాయి. మనం పిల్లలకి ఫుడ్ బాక్స్ జనరల్ గా మాట్లాడేది ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. పిల్లల ఫుడ్ మనం స్కూల్లో పంపిస్తాం, ఆ ఫుడ్ లో సగం తింటారు, సగం ఇంటికి వస్తుంది. వాటర్ బాటిల్ చూస్తాం, వాటర్ సగం బాటిల్ పెడితే కనీసం వాటర్ తాగరు. డే మొత్తంలో పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన ఫుడ్ ప్యాటర్న్స్ కానీ ఏదైనా కానీ తిరిగి మళ్ళీ యాస్టేజ్ గా వెనక్కి వస్తుంది. సో దీంట్లో ఎవరి లోపం ఉందనేది ఇప్పటికీ అర్థం కాదు. ఇన్స్టిట్యూషన్కి వచ్చినప్పుడు యాజ్ అ పేరెంట్ సైడ్ నుంచి చెప్తారు, సార్ మా పిల్లలు
ప్రాపర్ గా ఫుడ్ తినరు, మళ్ళీ యాసిడ్ వెనక పట్టుకొస్తున్నారు. సో ఇది చాలా దీని వెనకాల రీసెర్చ్ ఉంది. మార్నింగ్ అవర్స్ పిల్లలు ఏంటంటే కనీసం వాళ్ళు విసర్జన క్రియ బాగుందా లేదా కూడా చూడకపోవడం వల్ల కూడా స్కూల్లో గంట తర్వాత సైకలాజికల్ గా ముందు టీచర్ పాఠం చెప్తా ఉంటారని ఇటు బుర్రకి ఏం ఎక్కది, లోపల అబ్నార్మల్ పొజిషన్, కడుపు నొప్పి అంటారు, లేకపోతే మేడం చెప్తారు, లేదా టీచర్ చెప్తారు, వీళ్ళు హాస్పిటల్ ఫోన్, ఇదంతా అయ్యేసరికి ఏంటంటే ఇది పేరెంట్ దగ్గరే మెయిన్ మిస్టేక్ మార్నింగ్ అవర్స్ అనేది స్కూల్లో టీచర్స్ కూడా చెప్తున్నారు. దీన్ని ఎట్లా సెట్ కావాలి అసలు? ఇది మెయిన్ ఒకటే అండి, లైక్ ఫుడ్ ప్యాటర్న్ ని పిల్లలు ఏం తింటున్నారు స్కూల్కి వెళ్లే ముందు, ఎగ్జామ్ రాసే ముందు పేరెంట్ గా కాన్షియస్ ఉండాలి. ఆ కాన్షియస్ ప్రకారం పిల్లలు ఫుడ్ పెట్టినప్పుడు వాళ్ళ గట్ సిస్టమ్ బాగుంటది, అంటే వాళ్ళు తిన్న జీర్ణక్రియ బాగుంటది, డైజెషన్ అవుతుంది, తర్వాత వాళ్ళ బ్రెయిన్ కూడా యాక్సెస్ బాగుంటది, సర్క్యులేషన్ ద్వారా బ్రెయిన్ కి ఏదైతే ఎనర్జీ అందాలో అది బాగుంటది. సో ఇది పేరెంట్స్ కొంత మనం ఎడ్యుకేట్ కావాలి, అంటే ఇప్పుడు ఉన్న పిల్లలు ఎట్లాగైతే ఇప్పుడు 10 రోజులు మనం ఫోన్ వాడకపోతే ఆటోమేటిక్ అప్డేట్ ఫోన్ తీసుకుంటది నెట్ కనెక్ట్ అయి ఉంటే. సో మనం ఓల్డ్ ప్యాటర్న్ ని దాన్ని పట్టుకోపోతా ఉంటే మన బాడీ మన బ్రెయిన్ ఎప్పుడు అప్డేట్ అవుతుంది. సో మనని మనం అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ ప్యాటర్న్స్ పేరెంట్స్ తెలుసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఎంత కష్టపడ్డా పిల్లలకి మన ఎంటైర్ లైఫ్ అంతా పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తున్నాం. దాంట్లో పిల్లలకి మంచి ఫుడ్ మనం అందిస్తున్నాం. ఎట్లాంటి ఫుడ్ అందించాలి మొత్తం ఇదే ఉంటుంది సార్. సో గట్టు పిల్లల్ది బాగున్నదంటే వాళ్ళ అన్ని సెట్ అవుతాయి. స్కూల్లో కూడా వినడం కూడా మంచిగా వినడం బాగుంటది, లిజనింగ్ బాగుంటది, యాక్టివ్ గా ఉంటాడు, అలర్ట్ గా ఉంటాడు. వాళ్ళు ఏదైనా చేయాలన్నా, ఒక యాక్టివిటీ ఆడాలన్నా, ఉరకాలన్నా వాటికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ నుంచి. మినిమం ఒక డేలో 2 లీటర్స్ వాటర్ తాగాలి. ఇప్పుడు కొన్ని స్కూల్స్ లో, ఇప్పుడు సౌత్ సైడ్ లో కేరళ, తమిళనాడు కొన్ని స్కూల్స్ లలో, స్టేట్లలో సో బెల్ డే అని పెట్టారు. ఆ బెల్ డే ఏంటి, డైరెక్ట్ వాళ్ళకు సెషన్ జరుగుతున్నప్పుడు బెల్ డే సెషన్ చేస్తారు. అంటే ఒక 20 minutes 30 minutes పిల్లలు సఫిషియంట్ ఫుడ్ తిని కంప్లీట్ వాటర్ తాగినాక లోపల రానిస్తారు. సో అట్లాంటి ప్యాటర్న్స్ మనం మన పిల్లలు కంప్లీట్ గా వాటర్ తాగాలి. వాటర్ తాగరు, వాటర్ తో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కానీ పిల్లలు తాగరు. ఆ 2 లీటర్స్ వాటర్ తాగినప్పుడు ఏంటంటే ఎంటైర్ బాడీకి ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మన ట్రెడిషన్ లో ఏంటి, ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ కూర్చోబెట్టి వాటర్ ఇస్తాం. దాని అర్థం ఏంటి, బాగా స్ట్రెస్ అయ్యి లేదంటే ఏదైనా అలజడిగా ఉంటే కూర్చోది వాటర్ తాగించడం వల్ల బ్రెయిన్ బాడీ స్థిమితం అయితే దాని తర్వాత రిలాక్స్ అయినాక మాట్లాడతారు. సేమ్ ఇదే ప్యాటర్న్ మన సైంటిఫిక్ గా తీసుకుంటే సో దానికి ఇంటర్లింక్ ఉంటది. చాలా అలవాట్లు సంప్రదాయంగా తాగుతున్నాయి తప్ప ఎడ్యుకేషన్ తాగట్లేదు అది. సో ఇట్లా చాలా ప్యాటర్న్స్ రకరకాలుగా పిల్లల గ్రోత్ కి మనం హెల్ప్ చేస్తున్నాం. చాలా మంచి విషయాలు చెప్పారు. చూడండి, వెంకటేశ్వర గారు చెప్పిన ప్రతి విషయం కూడా కరెక్టే. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చదువు ఒక్కటి సరిపోదు, చాలా స్కిల్స్ అవసరం. స్కిల్స్ తో పాటు మానసిక ఆరోగ్యం, మెంటల్ ఎబిలిటీ, ఎలాంటి సమయంలోనైనా మనం నెగ్గుకు రాగల స్థిరత్వం అవసరం. కాబట్టి అందరూ ఆ దిశగా కృషి చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.